ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ జ్ఞాపకాల పందిరి అనే గ్రంథ పఠనమును చదువుటకు అవకాశం ఇచ్చిన స్వామికి, మన సంస్థ అధినేత అయిన మల్లెల లక్ష్మీనారాయణ సార్ గారికి, వారి శ్రీమతి మల్లెల వరలక్ష్మి అమ్మగారికి నా హృదయపూర్వక కృతజ్ఞత అభినందనములు తెలుపుకుంటున్నాను. ఇక మన ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక సాయిరామ్. జ్ఞాపకాల పందిరి గ్రంథ పఠనము 30వ అధ్యాయము, పేజీ నంబర్. కొంచెం వాయిస్ పెంచు నిర్మల. అలాగే సార్. జ్ఞాపకాల పందిరి గ్రంథ పఠనము అధ్యాయము 30, పేజీ నంబర్ 198. హృదయం అదెప్పుడు ముదముగూర్చు. తులసీదాసు. ఆ రోజు కొడైకనాలులో రసరమ్యమైన తులసీదాస్ చరిత్ర పేరు భగవాన్. సాయంకాలం ప్రసంగం, భజన సమాప్తమైనవి. ఇక మేమందరము హాలులో కూర్చున్నాం. స్వామి మా అందరి మధ్య ఆసీనులై చెప్పనారంభించారు. ఎప్పుడు చూసినా తులసీ చెట్ల మధ్య సంచరిస్తుండేవాడు. స్ఫురద్రూపి, పరధ్యానంగా కనపడేవాడు. నిరంతరము భగవత్ చింతనతో గడిపేవాడు. కొంతకాలం ఇతనిని గమనిస్తూ ఉండిన దంపతులు చేరదీసి తులసీదాస్ అనే పేరు పెట్టి పెంచి పెద్దవాడిని చేశారు. తులసీదాస్ ఎంతో ఆధ్యాత్మికంగా కాలం గడిపాడు. తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పించారు. తులసీదాస్కు యుక్త వయస్సు వచ్చినది. అనుకూలవతిని ఎంపిక చేసి వివాహం గావించారు. అప్పటి నుండి తులసీదాస్ జీవితంలో పెనుమార్పు వచ్చింది. పరమలౌకికుని కంటే దిగజారిపోయాడు. సంసారమే ప్రధానమనుకున్నాడు. అతనిలో పారమార్థిక చింతన తరిగింది. భౌతిక ప్రపంచం అతనిని ఆకర్షించింది. ఇంద్రియాధీనుడైనాడు. ఇరుగు పొరుగు వారికి అతనిలో వచ్చిన మార్పును ఆశ్చర్యం కలిగించింది. కొంతకాలానికి భార్య పుట్టింటికి వెళ్ళవలసి వచ్చింది. తులసీదాస్ ఈ వియోగాన్ని భరించలేకపోయాడు. భార్యను చేరుకోవాలని ఆరాట పడసాగాడు. ఆమె వెళ్ళిన కొన్ని దినాలకే తాను కూడా అత్తవారింటికి ప్రయాణమైనాడు. ప్రకృతి మాయలచే బంధింపబడుటచే నేనే బ్రహ్మంబను ఎరుక చెదరే. పంచేంద్రియములచే వంచింపబడుటచే జీవుడే దేవుడని అను తెలివిపోయే. అహంకార మాయలో పడుటచే ఏకత్వ భావంబు లేకపోయే. దేహాభిమానంబు మోహాన పడుటచే ఆత్మదర్శనముపై ఆశ తొలగే. ఇది తులసీదాస్ ప్రస్తుత స్థితి. మార్గ మధ్యంలో కుండపోతగా వర్షం ప్రారంభమైంది. అయినా సరే ముందుకు సాగాడు. మధ్యలో నదిని దాటవలసి ఉంది. ఉరుములు మెరుపులతో హోరున వర్షం కురుస్తున్నది. నది ఉప్పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. తులసీదాసు లెక్క చేయలేదు. ప్రాణాన్ని పణంగా పెట్టి నదిలో దూకి ఈదుకుంటూ ఆవలి ఒడ్డుకు చేరుకున్నాడు. తాను ఏమి చేస్తున్నాడో తెలియకున్నాడు. విచక్షణ పూర్తిగా నశించింది. చిన్నతనంలో తాను నేర్చిన వేద పాఠములన్నీ ఎటుపోయినాయో తెలియదు. వేదములు
నేర్పినది ఇదేనా? ఇది విఘ్నతయేనా? నది తీవ్రంగా పొంగి ప్రవహిస్తున్న తరుణంలో ఈ సాహసం అవసరమా? ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా భార్యా వ్యామోహితుడై బుద్ధిహీనుడై ప్రవర్తింపసాగాడు. అర్ధరాత్రి వేళ అత్తవారింటికి చేరుకున్నాడు. ఇంట్లోని వారికి నిద్రాభంగం కలగకుండా పై అంతస్తులో ఉన్న భార్య గదికి చేరుకోవాలనుకున్నాడు. పైనుండి ఒక పెద్ద తాడు వేలాడుతూ కనిపించింది. దాని సహాయంతో ఎగబాకి పైకి చేరుకున్నాడు. నిజానికి అది తాడు కాదు, ఒక పెద్ద నాగుపాము. కానీ భార్య వ్యామోహంలో పడ్డ తులసీదాసుకు ఈ విషయం గమనికకు రాలేదు. ఈ త్రాడు సహాయంతో కిటికీ గుండా లోపలికి ప్రవేశించాడు. వర్షంలో తడిసి ముద్దయిపోయి చలికి వణికిపోతూ లోపలికి వస్తున్న భర్తను చూసి భార్య నిర్ఘాంతపోయి నిశ్చేష్టురాలయ్యింది. భార్య తనను ఎంతో ప్రేమతో పలకరిస్తుందనుకున్న తులసీదాసుకు ఆశాభంగం ఎదురైంది. ఆమె విఘ్నురాలు, విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు కలిగిన సుగుణవతి. విచక్షణారహితంగా ప్రవర్తించిన భర్తకి చక్కని హితబోధ చేసి అతని జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. ఎంత సందర్భోచితంగా అతనిలో వైరాగ్యం కలిగేటట్టు బోధించిందో గమనించండి. ఈ శరీరం కోసం ఇంతగా తాపత్రయపడటం భావ్యమా? సమంజసమా? ఇట్టి అనుచితమైన ప్రవర్తన మీకు, మీ వంశానికి తగునా? ఇంట్లోని వారు ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా లేదా? ఎంత దురదృష్టమో! ఈ ప్రవర్తన వలన ఎంత అపకీర్తి పాలవుతారో గమనించారా? ఈ శరీరం ఎలాంటిది? 9 చిల్లుల తోలు తిత్తియే కాని కాంతి కలిగిన వజ్రఘటం కాదు. నిముష నిముషమునకు నీచులూరునే గాని పునుగు జవ్వాదీలు పుట్టబోవు. పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో కూలక తప్పడెందు. శతవర్షములు కాక శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నెమ్మనమునా. బాల్యమందో మంచి ప్రాయమందో ముదిమి ఎందో లేక ముసలి ఎందో ఊరనో అడవినో ఉదక మధ్యంబునో ఎక్కడో విడిచేది ఎరుకలేదు. మరణమే నిశ్చయమన్నది మానవునకు. బుద్ధిమంతుడై తన దేహమున్న ఎప్పుడే తన్ను తా తెలియుట ధర్మతత్వమరయ ఉన్న మాట తెలుపు చున్నమాట. ఈ విధముగా తేట తెల్లమగునట్లు బోధించింది ఆ మహా ఇల్లాలు. తులసీదాసుకు దిమ్మ తిరిగిపోయింది, భ్రమ తొలగిపోయింది. గతి తప్పిన తన స్థితి గమనికలోకి వచ్చింది. మారు మాట్లాడకుండా వెనుతిరిగాడు. అయితే ఇంటి ముఖం పట్టలేదు. సంపూర్ణ వైరాగ్యమును పొందినాడు. భగవద్ధ్యానంతో భగవత్ చింతనతో కాలం గడుపుతూ వచ్చాడు అంటూ ఆనాటి ప్రసంగాన్ని ముగించారు భగవాన్. సాయిమాత ఉదయం టిఫిన్లకు సిద్ధంగా కూర్చున్నాము అందరం. స్వామి
ఇంకా రాలేదు. అందరూ వచ్చిన తరువాత కొంత ఆలస్యంగా వచ్చాడు. పైన ఒక స్టూడెంట్కు జ్వరం వచ్చింది. నేను అతనికి పారిజ్ అంటే జావ లాంటిది కలిపి తినిపించి వస్తున్నాను. పర్వాలేదు, తగ్గిపోతుంది. ఇక మీరు ప్రారంభించండి అన్నారు స్వామి. అందరము కలిసి ఉన్నా మా గమనికలోనికి రానిది స్వామి దృష్టికి వచ్చింది. తామే స్వయంగా కలిపి పిల్లవాని దగ్గరికి వెళ్ళి జావ త్రాగించడం కన్న తల్లి ప్రేమను సైతం మరపిస్తుంది. ఇలాంటి తల్లి ప్రేమను మరో సందర్భంలోనూ గమనించాను. అది బృందావనం సందర్భం దీపావళి. చాలా మంది సెలవులకని ఇళ్లకు వెళ్ళారు. కొందరు విద్యార్థులు మాత్రం సెలవులు స్వామి సన్నిధిలో గడపాలని ఉండిపోయారు. స్వామి ఆ రోజు ఉదయం భక్తులకు దర్శనం ప్రసాదించి ముద్దు ముద్దుగా నడుచుకుంటూ ఒక చేత్తో ఉత్తరాలు పట్టుకొని వేరొక చేత్తో గాలి తాకిడికి ఎగిసిపడే ముంగురులను సవరించుకుంటూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. చుట్టూ పిల్లలు కూర్చున్నారు. పిల్లలలో ఒకరిని చూస్తూ, స్వామి, ఈ ఉత్తరాల కట్టలో నుంచి నీ చేతికి వచ్చిన ఉత్తరం తీ. అందులో ఏముంటే అది తీసుకో, పాము అయినా సరే అంటూ నవ్వేశారు. మళ్ళీ నేను పామును ఉంచుతానా? నోనో, ఇందులోంచి ఏదో ఒక కవరు ఓపెన్ చేసి అందులో ఏముంటే అది తీసుకో అంటున్నాను అంతే అన్నారు. ఆ కుర్రవాడు తన చేతికి వచ్చిన ఒక కవరుని తీసి ఓపెన్ చేశాడు. అందులో 500 రూపాయల నోటు ఉన్నది. తీసుకో అన్నారు స్వామి. అప్పుడు అక్కడున్న వారికి అసలు విషయం చెప్పారు. ఈ పిల్లవానికి ఇంటి నుండి మనీ ఆర్డరు రాలేదు, ఎవరినీ అడగడు, అందుకని నేనే ఇచ్చాను. వాళ్ళ నాన్నని 500 రూపాయలు పంపించమన్నాడు, అందుకని అంతే ఇచ్చాను అంటూ స్వామి ఆ పిల్లవాడిని వైపు తిరిగి, మీ నాన్నని ఇంకా ఎక్కువ పంపించమని అడిగి ఉండాల్సిందిరా అన్నారు నవ్వుతూ. మేము ఆశ్చర్యానందాలతో మునిగిపోయినాం. ఇప్పుడు ఆ పిల్లవాడు మైసూరులో ఉన్నతోద్యోగి. 1000 తల్లుల ప్రేమ అంటారే, అదే సాయి ప్రేమ. ఆ ఒక తల్లి ప్రేమ కూడా అర్థం చేసుకోలేని మనము 1000 తల్లుల ప్రేమను ఏ రీతిగా అర్థం చేసుకోగలము? ప్రేమ అంచనాలకు అందదు. దానిని కొలవడానికి కొలమానాలు లేవు. షరతులు, హద్దులు ప్రేమకు ఉండవు. అదే సాయి ప్రేమ. ఆ సాయంకాలం ఇద్దరు ప్రసంగించారు. స్వామి పిల్లలతో సంభాషిస్తున్నారు. అకస్మాత్తుగా హస్తచాలనంతో చెవిరింగులు సృష్టించి ఒక విద్యార్థికి ఇచ్చాడు. నాకు నమ్మబుద్ధి కాలేదు. మగపిల్లవానికి చెవిరింగులేమిటి అని. అవి చాలా ముచ్చటగా ఉన్నాయి. ముత్యాలు, రంగుల రాళ్ళు, బంగారు తీగలతో మంచి డిజైను. అయినా వాటిని మగపిల్లాడేం చేసుకుంటాడు? మరుసటి రోజున అదే కుర్రవాడికి మరొక జత చెవిరింగులు ఇచ్చారు. ఆ పిల్లవాడి మాట ఇతరుల మాట ఎలా ఉన్నా నాకు మాత్రం కడుపు మండిపోయింది. ఒక జత నా ముఖాన పడేయచ్చు కదా, ఆడపిల్లలు కలవాడిని ఈ మగపిల్లాడేం చేసుకుంటాడు 2 జతలు అని అనుకున్నాను. స్వామి సంభాషిస్తుండగా నేను ట్రాన్స్లేట్ చేయనారంభించాను. స్వామి ఏది చెప్పినా, ఏది చేసినా, చేయించినా అంతరార్థము ఉంటుంది. అది మీకందరికీ అర్థమయ్యేది కాదు. ఇదేమి స్వామి ఇలా చేస్తున్నారే అని మీరు అనుకోవచ్చు. మన కాలేజీ పిల్లలలో
ఒకడు నిత్యం దూరంగా కూర్చుంటూ కన్నీరు కాచేటటువంటి వాడు, దీనంగా దిగులుగా కనిపించేవాడు, తోటి పిల్లలతో కలిసేవాడు కాదు. ఒక దినము నేను వానిని పిలిపించి విచారించాను. తన తల్లి మరణించినదని, చెల్లెల్ని పట్టించుకోకుండా తండ్రి సంచరిస్తున్నాడని కళ్ళ నీళ్ల పర్యంతమై చెప్పినాడు. నీ తండ్రిని రమ్మను, నేను మాట్లాడతాను అన్నాను. ఆ ప్రకారమే ఆయన వచ్చారు. ఆయనకు బుద్ధి చెప్పి, అంతా నేను చూసుకుంటాను, నీవు బాధ్యతగా మసలుకో అని హెచ్చరించాను. ఆ పిల్లవాడే మీరు చూస్తున్న ఈ అబ్బాయి. ఇతనికి 2 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి తల్లి చెవిరింగులు చేయించాలని ఆశించింది. ఆమె ఇప్పుడు లేదు, రాలేదు. నేను ఆ పిల్లవానికి తల్లి బాధ్యత వహించి అతని 2 చెల్లెళ్లకు ఆ రింగ్స్ ఇచ్చి మరణించిన తల్లి కోరికను తీర్చాను అన్నారు బాబా. అక్కడున్న మా అందరి కళ్ళు చెమ్మగిలినవి. స్వామి ప్రేమ అనంతము, అసమానము, అద్వితీయము. ఇప్పుడు ఆ స్టూడెంటు దుబాయ్లో భార్యాబిడ్డలతో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఏం టీచర్వి, లెక్కలు రావా? అంశం. ఈ కోవకు చెందిన మరొక ఉదంతం చెప్తాను. ఒకరోజు నన్ను పిలిచి 20 లక్షల రూపాయల చెక్కు రాయమన్నారు. స్వామి స్వయంగా సంతకం చేయమన్నారట. నా అవస్థ చూడండిక. 1లు, 10లు, 100లు అనుకుంటూ సున్నాలు చేరుస్తున్నాను. లక్షకు ఎన్ని సున్నాలో తెలియదా? ఏమి ప్రొఫెసర్ అయ్యా నువ్వు అన్నారు భగవాన్. అక్కడున్నవారు ఒకటే నవ్వు. స్వామి, కాలేజీ ప్రొఫెసర్లం, మాకు లక్షలతో పని ఏమి, 100లు, 1000లతో సరిపోతుంది, అందుకే తడబడుతున్నాను అన్నాను. ఇంతకు ఆ చెక్కు ఎవరికిచ్చారనుకున్నారు? బెంగళూరులో వైద్య కళాశాలలో చేర్పించటానికి ఒక స్టూడెంట్కి ఇచ్చారు స్వామి. ఆ పిల్లవాడు డాక్టర్ కావాలని మరణించిన అతని తల్లి కోరికట. అతను ఇప్పుడు మలేషియాలో ఉన్నాడు. ఏదో సాధారణ స్వల్ప విషయం క్రింద స్వామి ఇంత పెద్ద మొత్తాన్ని అలవోకగా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కళ్ళ ముందు జరిగినవే వ్రాస్తున్నాను సుమండి. ప్రేమకు ఆర్భాటం లేదు, ప్రేమకు ప్రచారం లేదు. ప్యూర్ లవ్ అంటే ఇదే. ఎవరైనా పొరపాటున స్వామికి థ్యాంక్స్ చెబితే, ఐ ఆమ్ నాట్ ఏ థర్డ్ పార్టీ, మీ అమ్మకి నాన్నకి థ్యాంక్స్ చెప్తావా, నీవు నా వాడివి అంటారు స్వామి. తల్లి కన్న మిగులు దైవమే దగ్గరా, సన్నిహితుడు తండ్రి కన్న చాలా, అట్టి దైవమును మరువాపును పాపంబు, ఉన్న మాట తెలుపుచున్న మాట. దైవానికే ప్రథమ స్థానం. ఒక సందర్భంలో స్వామి ప్రసంగిస్తూ ఇలా అన్నారు. తండ్రి ప్రధానమా, దైవం ప్రధానమా అన్న ప్రశ్న ఉదయించినప్పుడు ప్రహ్లాదుడు దైవాన్ని కోరుకుని, తండ్రి హిరణ్యకశిపుడు ఎన్ని కష్టాలు పెట్టినా భగవద్భక్తితో భరించాడు. తల్లి ముఖ్యమా, దైవమా అన్న ప్రశ్న భరతునికి వచ్చినప్పుడు తల్లి అయిన కైకను కాదన్నాడు, దైవమైన రాముణ్ణి కోరుకున్నాడు. అన్న ముఖ్యమా, దైవమా అన్న మీమాంస వచ్చినప్పుడు విభీషణుడు అన్నయ్యైన రావణుని కాదని రాముని శరణుజొచ్చినాడు.
వివాహమునకు ఏమాత్రము అంగీకరించలేదు మీరా. కానీ రాణా ఆమెను చూసి వివాహమాడాలనుకున్నాడు. విధి లేక మీరా ఒక షరతు పెట్టింది. కృష్ణ మందిరము నిర్మించాలని కోరింది. ఆ ప్రకారం రాణా ఆమె కొరకు ఒక కృష్ణ మందిరం నిర్మించాడు. మీరా నిరంతరం కృష్ణ మందిరంలో కృష్ణ గానామృతంలో మునిగిపోయేది. ఆమెకు పాలలో విషం కలిపి ఇచ్చిన శ్రీకృష్ణ నామ ప్రభావం చేత ఆ విషం కూడా అమృతంగా మారిపోయింది. భర్త ప్రధానమా కృష్ణుడా అన్న ప్రశ్న ఉదయించినప్పుడు మీరా కృష్ణుడే ప్రధానమనుకున్నది. నిలువ నీడలేని బ్రతుకు నీ కొరకే మోయుదాన కృష్ణ, నిలువదురా నా మనసు నీ నగవులు దూరమైన, కలలోనైన కనులకు కానగరారా కృష్ణ, నిన్ను విడచి నిలువలేనురా కానగరారా కృష్ణ. కను పాపవు మాటకు పసిపాపవు మనసుకు, నిన్ను విడచి అర నిముషము నిలువగలేరా కృష్ణ, కానగరారా కృష్ణ. అట్టి అనన్య భక్తి మీరాది. క్షణక్షణం కణం కణం కృష్ణనామంతో నింపుకున్నది. ఇటువంటి మహాభక్తుల చరిత్రలు మీరు తెలుసుకోవటం అత్యవసరం అంటూ ఆనాటి ప్రసంగం ముగించారు భగవాన్. 31వ అధ్యాయం. కళ్ళకు కట్టినట్లు. ఎంత అందంగా ఉంది, ఏమి దివ్య మహిమ అని ఆశ్చర్యపోవటం మా వంతైనది. ఏమిటది? అంత గొప్ప అద్భుతం అనుకుంటున్నారా? కాదా మరి? ఎప్పటి మాట, ఏనాటి సంఘటన? సీతా కళ్యాణ సమయంలో జనక మహారాజు శ్రీరామునికి బహూకరించిన అంగుళీయకము అన్నారు. పెద్దది ఆకుపచ్చ రాయి మధ్యలో స్వామి సృష్టించి చూపిన ఆ ఉంగరము ఎంత అందంగా ఉందో నేను చెప్పలేను. ఇంత పెద్దదా స్వామి అనేశాను ఆగలేక. శ్రీరాముడు ఎంతటి వాడనుకుంటున్నావు? ఆజానుబాహు. ఈ కలికాలం మనిషి వంటి వాడు కాదు. ఆ ఠీవి, ఆ తేజస్సు, ఆయన రూపం మీ ఊహకు అందదు అన్నారు స్వామి. ఆ స్వామికి సరిపడే ఉంగరం బహూకరించాడు కన్యాదాత జనకుడు. అందరము చూసి కళ్ళకద్దుకున్నాము. వెంటనే మరో ఉంగరాన్ని సృష్టించి తండ్రి దశరథ మహారాజు శ్రీరామునికి బహూకరించిన ఉంగరమిది అన్నారు స్వామి. తెల్లగా ధగధగ మెరిసే వజ్రపు ఉంగరం అది. నాడు శ్రీరాముడు ధరించిన అంగుళీయకములు ఎవరు చూపించగలరు? ఆ శ్రీరాముడే చూపించాలి మరి, ఇంకెవరికి సాధ్యం? ఆ రామచంద్రుడే తన బంటులను కనుగొనగా వచ్చే అని భగవాన్ ప్రకటించారు. పూర్వం వెంకటగిరి రాజావారికి, ఈశ్వరమ్మ గారికి, శ్రీరామ శరణ్ గారికి బాబావారు శ్రీరామునిగా దర్శనం ప్రసాదించిన మాట మనకు తెలిసిందే కదా. ఇంకా మనకు తెలియని రామభక్తులెందరో స్వామి సాక్షాత్కార అనుభవాన్ని ప్రసాదించి ఉంటారనుటలో లవలేశమైన సందేహం లేదు. మరి సీతమ్మ ఆభరణాలు ఎలా ఉంటాయో అడిగే ధైర్యం లేదు. అప్పటికి నోరు మూసుకున్నాను బలవంతంగా. ఆ సంవత్సరం కొడైకనాల్ నల్లాళ్ల యాత్ర, భగవాన్ దివ్యోపన్యాసాలు,
రామాయణంపై సాగాయి. మధ్య మధ్యలో కృష్ణావతార విశేషాలు కూడా ఆవిష్కరించారు. త్రేతాయుగ అవతారి శ్రీరామచంద్రుడు ద్వాపరంలో శ్రీకృష్ణ భగవానునిగా కొనసాగినట్లు భాగవతంలో ఉన్న విషయాలను కళ్ళకు కట్టినట్లు వివరించారు. తమ పూర్వావతారాలైన శ్రీరామ శ్రీకృష్ణుల దివ్యగాథలకు సంబంధించిన ఎన్నెన్నో రహస్యాలు, వివరాలు మనం పూర్వం విని ఉండని ఉదంతాలు, అంతరార్థాలతో సహా వివరించారు. నాకు జ్ఞప్తికి ఉన్నంత వరకు కొన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. స్వామి స్వీయ రచన అయిన రామకథా రసవాహిని వారి ప్రసంగాల సంకలనమై ఆత్మారామంలలో కథాభాగాన్ని పునశ్చరణ చేయటం నా ఉద్దేశం కాదు. ఇక్కడ సందర్భం, నేపథ్యం గమనించవలసి ఉన్నది. శ్రోతలు, విద్యార్థులు, కొందరు ప్రత్యేక అతిథులు. ప్రధాన ఉద్దేశం విద్యార్థులకు రామాయణ సందేశం ద్వారా ఆదర్శ కర్తవ్యాలను బోధించటం, పరమార్థాన్ని వివరించటం, నిత్య నిజ జీవితానుభవాలతో సమకాలీన సమాజానికి రామాయణ ఘట్టాలను అన్వయిస్తూ భారతీయ సంస్కృతి ప్రతిబింబించేటట్లు రామాయణ గాథ ఎలా సాగిందో, మహోన్నత మానవతా విలువలను వివిధ పాత్రలు ఏ విధంగా వ్యక్తం చేసినవో వెల్లడించటం భగవాన్ బాబా వారి మహత్తర లక్ష్యంగా గోచరిస్తుంది. ఈ లక్ష్యంతో వారు ఎంతో దయతో సెలవిచ్చిన రసవత్తర సన్నివేశాలను, ఉదంతాలను కొన్ని మీ ముందు ఉంచుతాను. యాగ సంరక్షణ. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు అతని యాగ సంరక్షణార్థం బయలుదేరుతారు. సరయూ నది తీరాన విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఆకలి దప్పులను, నిద్రను జయించడానికి బల, అతిబల అనే మంత్రాలను ఉపదేశిస్తాడు. ఇది అరణ్యంలో జరిగే యజ్ఞము. నేనుండేది సిద్ధాశ్రమము. రాక్షస సంచారంతో నిండిన ప్రాంతమది. రామలక్ష్మణులారా, ఎంతో అప్రమత్తంగా వర్తించాలి సుమా అని హెచ్చరించాడు విశ్వామిత్రుడు. ఇక చూడండి స్వామి ఆ ఘట్టం నడిపించిన తీరు. రాముని తన వెంట పంపవలసినదిగా దశరథుని కోరాడు విశ్వామిత్రుడు. లేక కలిగిన గారాభంగా పెంచుకుంటున్న ముక్కుపచ్చలారని రామలక్ష్మణులను యాగ సంరక్షణార్థం పంపటానికి దశరథుని సంశయ, సంకోచ, భయభ్రాంతులను గమనించిన విశ్వామిత్రుడు రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని, అతడి విలువిద్య కౌశలకు సాటి లేనిదని వివరించి ధైర్యం చెప్పాడు. కానీ సరయూ తీరము చేరేసరికి రామలక్ష్మణులకు బల, అతిబల మంత్రాలను ఉపదేశించాడు. రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని గ్రహించిన విశ్వామిత్రుడు తిరిగి రామునికే మంత్రోపదేశం చేయటమేమిటి? ఎంతటి గొప్ప తపస్సంపన్నులైనప్పటికీ, అవతార తత్వమును ఎంతగా గ్రహించినప్పటికీ మధ్య మధ్య భ్రాంతికి, సందేహములకు లోనవుతుంటారు. విశ్వామిత్రుడు అనగా విశ్వమంతటికి మిత్రుడు. గాయత్రి మంత్రము ఉపదేశించటం వల్ల అతడు విశ్వమునికంతా మిత్రుడైనాడు. అంతటి మహనీయుడైన విశ్వామిత్రుడు కూడా భ్రమకు లోనైనాడు. భ్రమయే బ్రహ్మను మరిపిస్తుంది. భ్రమ అనగా పూర్వజన్మ కర్మ వలన పుట్టినది. మీరు కూడా అప్పుడప్పుడు అలాంటి పరిస్థితికి ఎదురవుతుంటారు. స్వామికి సర్వము తెలుసునని మీకు తెలుసు. అయినా మీరు స్వామికి మీ కష్టసుఖాలు చెప్పుకోవటానికి ఉత్సాహపడుతుంటారు. మీకు సంభాషణ అవకాశము ప్రసాదించటానికి మీరు చెప్పేది
వింటాను, అంతేకాని నాకు తెలియక కాదు అన్నారు స్వామి. సీతా కళ్యాణం. రాక్షస సంహారం గావించి యజ్ఞ సంరక్షణకు సల్పి ఋషి పుంగవులకు శాంతి క్షేమములు అందించి రామలక్ష్మణులు విశ్వామిత్రుని అనుసరిస్తూ ముందుకు సాగారు. త్రికాలజ్ఞుడైన విశ్వామిత్ర మహర్షి సీతా స్వయంవర వార్తను సంగ్రహించి మిథిలా నగర ప్రయాణమునకు సంసిద్ధుడవుతున్నాడు. సీతా స్వయంవర విషయాన్ని రామునికి తెలియజేశాడు. అప్పుడు రాముడు అంటున్నాడు, స్వామి, మా తండ్రి గారు యాగ సంరక్షణార్థం మీ వెంట పంపినారు, కానీ సీతా స్వయంవరణకు కాదు కదా అన్నారు. దానికి సమాధానంగా విశ్వామిత్రుడు, రామ, గురువుని అనుసరించి వారి ఆజ్ఞ ప్రకారం నడుచుకోమని మీ తండ్రి గారు చెప్పి నా వెంట పంపించారు కదా, కాబట్టి నా మాటను అనుసరించి నా వెంట రండి అన్నాడు. సరే, మిథులకు చేరారు. శివధనుర్భంగము జరిగినది. ఈ ఘట్టాన్ని వర్ణిస్తూ స్వామి అన్నారు, శివధనుర్భంగము తరువాత కూడా రాముడు సీతను కన్నెత్తి చూడలేదు. కళ్యాణ విషయమై తండ్రి దశరథునికి వర్తమానం పంపినాడు విశ్వామిత్రుడు. తండ్రి ఆజ్ఞ అనంతరమే వివాహమునకు అంగీకరించాడు శ్రీరాముడు. ఈ ప్రకారం శ్రీరాముని గుణశీలములను, ఆదర్శాలను యువకులకు తెలిపినట్లయినది. అందులకు విశృంఖల ప్రవర్తనను ఎత్తి చూపినట్లయినది. ఆధునికుల విశృంఖల ప్రవర్తనను ఎత్తి చూపినట్లయినది. సీతా కళ్యాణ ఘట్టం స్వామి వివరిస్తుంటే మనల్ని తీసుకెళ్లి మిథిలా నగరంలో కూర్చోబెట్టి ఆ ఉత్సవాన్ని తిలకింప చేసినట్లుగా ఉంటుంది. రారే చూడగపోదాము రాముల పెండ్లి అని పాడుతూ మిథిలా నగర ప్రజలు ఆనందము, ముచ్చట్లు తెలిపారు స్వామి. ఇంకా తలంబ్రాల సన్నివేశం ఎంత ముద్దుగా వర్ణించారో చెప్పలేం. శ్రీరామచంద్రుడు తెల్లని టర్బన్ ధరించాడు. వరుని తండ్రి దశరథ మహారాజు, కన్యాదాత జనక మహారాజు, వారికేమి కొదువా ముత్యాల తలంబ్రాలు వినియోగించారు. రాము శిరస్సుపై పడిన ముత్యాలు ధవళకాంతులతో మెరిసిపోయాయి. ఇక సీతమ్మవారు గులాబీ రేకుల వంటి తన హస్తాలతో ఆ ముత్యాలను ఉంచుకున్నప్పుడు అవి ఎర్రని వర్ణంతో కనిపించాయి. నీలమేఘశ్యాముడైన శ్రీరాముని శిరస్సుపై నుండి క్రిందికి జారిపడే ముత్యాలు నల్లగా కనపడినాయి. దీనికి భగవాన్ ఎంత అర్థవంతంగా తెలియజేశారో గమనించండి. రామయ్యను ఆశ్రయించిన ముత్యాలు తెల్లగా మెరిసిపోతున్నాయి. అవి సాత్వికమునకు ప్రతీక. సీతమ్మ హస్తాలలో ముత్యాలు ఎర్రగా ఉన్నాయి. ఇవి రాజసికమునకు గుర్తు. సీతమ్మ అనగా ప్రకృతి, రామయ్య అనగా పురుషుడు. వీరి ఇరువురికి దూరమై క్రింద రాలిన ముత్యాలు నల్లగా కనిపిస్తున్నవి. అవి తామసికమునకు చిహ్నము. ఈ ప్రకారం తలంబ్రాల ఘట్టము త్రిగుణాత్మకంగా భాషించిన వైనం ఎంతో హృద్యంగా వర్ణించారు. ఇక వనవాసం. దశరథుని కైక కోరిన వరాలు 2. శ్రీరాముని వనవాసము, భరతునికి పట్టాభిషేకము. వీటికి సంబంధించిన వివరాలు మనకు తెలియనివి కావు. అయితే బాబావారి వివరణలో ఎంతో విశిష్టత, ప్రత్యేకతలు గోచరిస్తాయి. శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన నిమిత్తము వనవాసమునకు సంసిద్ధుడైనాడు. స్వామి కైక ఎంత నిర్దాక్ష్యంగా ఈ కోరికలు కోరింది అని నేనంటే కాదు. కైక చాలా ఉత్తమురాలు. తన కుమారుడైన
భరతుని కంటే అధికముగా రాముని ప్రేమించింది. కానీ మున్ముందు రామాయణ కథలో రావణ వధ జరగవలసి ఉన్నది. శ్రీరాముని వనవాసము, సీతాపహరణము, రామరావణ యుద్ధము జరగవలసి ఉన్నవి. ఆ కారణంగా ఆ విధమైన కోరికలు కోరింది అన్నారు. విశేషం ఏమంటే స్వామి దృష్టిలో ఏది నీచ అధమ పాత్ర కాదు. వారి వ్యాఖ్యానంలో ప్రతి ఒక్క పాత్ర ఉన్నత స్థాయిని అందుకుంటుంది. అందరూ ఆ నటన సూత్రధారి ఆడించే నాటకంలో పాత్రధారులే అని రుజువవుతుంది. శ్రీరాముడు అరణ్యానికి బయలుదేరుతుంటే కుమారుని విడిచి ఉండలేక కౌసల్య కూడా వస్తానంటుంది. శ్రీరాముడు మెత్తగా సమాధానం చెప్పాడు. అమ్మ, తండ్రి గారు నేను వనవాసమునకేగుతున్న కారణంగా పట్టలేని దుఃఖంతో మునిగిపోయారు. నీవు వారికి దుఃఖోపశమనం గావించి సేవ చేయవలసి ఉన్నది. సతికి పతియే గతి, పతిని అనుసరించటే సతి ధర్మం. ప్రక్కనే ఉన్న సీత ఈ మాటలు వింటున్నది. సీత కూడా శ్రీరాముని చంద్రుని వెంట వనవాసమునకు సంసిద్ధమవుతున్నది. ఇక్కడ సీతారాముల సంవాదమును స్వామి తెలియజేసిన సంవిధానమును, అందులో తర్కమును గమనించండి. సీత అంటున్నది, రామచంద్ర, నేను మిమ్ములను అనుసరింప ఉత్సాహపడుతున్నాను. స్వామి సేవలో సన్నిధిలో కాలం గడపాలనుకుంటున్నాను. సీత, నేను కారడవులలోకి ప్రవేశింపనున్నాను. కేవలము నారవస్త్రములు ధరించి కందమూలాదులను ఆరగించుచు పర్ణశాలలో నివసింపవలసి ఉన్నది. జనక మహారాజు కుమార్తె అయిన నీకు అననుకూలంగా ఉండవచ్చును అన్నాడు రాముడు. నాథ, మీకు అక్కరలేని సౌకర్యములు, సౌధములు నాకు మాత్రం అవసరమా? మీరు లేని అయోధ్యయే అరణ్యము, మీరున్న అరణ్యమే అయోధ్య అంటున్నది సీత. రాముడు తిరిగి చెప్పనారంభించాడు. సీత, వృద్ధులైన అత్తమామలను సేవించు. నా వియోగమును వారు భరింప శక్యము కాదు. అందుచేత నేను తిరిగి వచ్చునంత వరకు వారికి సపర్యలను అందించు. సీత నమస్కరించి సమాధానమిస్తున్నది. స్వామి, కొన్ని క్షణాల కిందటే మీరు మీ తల్లిగారికి చెప్పిన మాట గుర్తున్నదా? మీతో వనవాసము రావటానికి వారు మీ అనుమతిని అభ్యర్థించినప్పుడు సతికి పతియే గతి అన్నారు కదా. మరి నాకు మాత్రం అది వర్తించదా? మీ తల్లికి ఒక ధర్మం, నాకొక ధర్మం ఉంటుందా? సీత సమాధానం విని రాముడు చివరిగా అంటున్నాడు, సీత, అది భయంకర నిర్జనారణ్యము. క్రూరముగములు సంచరిస్తూ ఉంటాయి. రాక్షస సంచారం అధికంగా ఉంటుంది. నీ భద్రత కష్టము కాగలదు. దీనికి సీత ప్రత్యుత్తరమిస్తున్నది. రామచంద్ర, మీ అండ ఉండగా నాకు భయమేలా? జగద్రక్షకులైన మీకు నేను భారమా? అయినా నా తండ్రి నన్ను వీరాధివీరుడైన మగధీరునకిచ్చి వివాహము జరిపినారని భావిస్తూ వచ్చాను. మీరు క్రూర మృగముల గురించి, రాక్షస సంచారము గురించి హెచ్చరించటం విడ్డూరంగా ఉంది. ఈ ప్రకారము సీత తన ధీరత్వముని ప్రశ్నించేసరికి రాముడు నిరుత్తరుడైనాడు. చివరగా సీత అంటుంది, రామచంద్ర, నేను సీతను, అనగా శీతలమైన వెన్నెల వంటి దానను. చంద్రుడు అరణ్యమునందును, వెన్నెల అయోధ్యయందును ఉన్న వీలు కాదు కదా. చంద్రుడెక్కడో వెన్నెల కూడా అక్కడే
ఉండి తీరవలసిందే. కాబట్టి మిమ్మల్ని అనుసరించియే ఉంటాను. బాబావారు జగన్నాటక సూత్రధారి. నాటక రచనలో కూడా వారికి వారే సాటి. పై ప్రశ్నోత్తరాలతో ఇది తేట తెల్లము కాగలదు. సాయిరామ్. జనరల్ గా 2-3 నిమిషాలు మాట్లాడి కంక్లూడ్ చేస్తాం. స్వామి చూడండి ఎంత బాగా మనకు వివరంగా ఆయన ఆయనతో అనుభవాలు మన అనిల్ కుమార్ గారు ఎంత బాగా బాగా అర్థమయ్యేట్టుగా పిల్లలకి అర్థమయ్యేటివి మనకు కళ్ళకు కట్టినట్టు రామాయణం ఎంత బాగా చూడండి. సీతా కళ్యాణం, యాగరక్షణ, సీతా కళ్యాణం, వనవాసం, వాటి గురించి ఎంత బాగా పిల్లలకే బాగా అర్థమైతే ఇంకా మనకి ఇంకా ఎంత బాగా అర్థమవుతుంది. సాయిరా ఆయన చెప్పిన విధానంతో అనిల్ కుమార్ గారు ఎంత బాగా ఆయన జ్ఞాపకాల పందిరి పుస్తకాన్ని రచించారు చూడండి. ఇది చదువుతా ఉంటే అంత ఇది ఉద్యోగంగా ఉంది. సాయిరాం చదువుతా అంటే అసలు ఎంత బాగుందో. ఇలాంటి పుస్తకాలని మన అధినేత అందరి దగ్గర చదివిస్తున్నారు. ఈ గొప్పతనం అంతా సార్ గారిది, మల్లెల సార్ గారి, లక్ష్మీనారాయణ సార్ గారి దంపతులకి పుణ్యానికి. ఆయన తలుచుకుందామని ఇంకో సంవత్సరం పోతే ఆయన గుర్తుకురాడు. ఎందుకు రాదు సార్? పుస్తకం ఉన్నంత వరకు ఆయన ఉంటాడు. ఊరికనే అంటున్నా. మా నాయన పోయి మా అమ్మ పోయింది ఏం గుర్తుకొస్తుంది? మా నాయన పోయి అనుకో సార్. అమ్మ అని కూడా అనుకుంటాం కదా సార్ మనం మాటల్లో అయినా. మా అమ్మ అని అనుకుంటాం కదా సార్. అనుకుంటామా? అనుకుంటే పర్లేదు. తప్పకుండా సార్. తల్లిని ఎప్పుడు ఎవ్వరు మర్చిపోరు. తల్లిదండ్రుల్ని, మనకి చదువు చెప్పిన గురువుల్ని, అలాగే మన స్వామిని అసలు ఎవ్వరు ఎప్పటికీ మర్చిపోలేరు సార్. ఆయన పుస్తకాలు చదువుతా అంటే ఇంకా ఇంకా చదువుదామా అనిపిస్తుంది సార్. సనాతన సారథిల వాక్యాలు కానీ ఏదైనా సరే చదవాలా అనిపిస్తుంటుంది సార్. ఆయన అందులో ఇప్పుడు మా కాలనీలో కూడా సార్ సాయిరాం భజనలు స్టార్ట్ చేసినారు. సాయిరాం సమితి ప్రత్యేకంగా ఒకటి పెట్టారు. శ్రీరామ్ నగర్ కాలనీ సమితి అని. మన ఇంటికి దగ్గరలోనే ప్రతిరోజు భజనలకు వెళ్తున్నాం సార్. బాగా చాలా ఆనందంగా ఉంది సాయిరాం. ఆయన భజనలు చేసుకుంటూ ఆయన గురించి లీలలు కొంతమంది చెప్తూ ఆయన ఈ మధ్య గుజరాత్ అని అది ఇది అని చెప్తుంటారు సార్. సనాతన సారథిలో పెట్టించినవి వాళ్ళ స్వయం అనుభవాలు అన్ని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది సాయిరాం. అసలు ఆడికి పోయి వస్తే ఎంతో తృప్తిగా ఉంటుంది సాయిరాం. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అది సాయిరాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామికి, మన అధినేత అయిన సార్ గారికి, వారి దంపతులకి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, ఇంతవరకు నేను చదివిన గ్రంథ పఠనాన్ని ఓపికగా విన్నందుకు తప్పులుంటే మన్నించండి. సాయిరాం. 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 అందరికీ సాయిరాం. థ్యాంక్ యూ సో మచ్. మండి ట్రై టు కంప్లీట్ చేసి గురు పౌర్ణమి అండి. ఎందుకంటే మళ్ళీ సంవత్సరం దాకా మీరు ఎక్కడో నేను ఎక్కడో నాకేం తెలుసు. నా మనసులో ఉన్న విషయాలు చెప్పేదాకా నాకు నిద్ర పట్టదు. ట్రై టు కంప్లీట్ ద టాపిక్ టుడే. మనం చెప్పేటప్పుడు టీచర్ గురించి చెప్పేటప్పుడు నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్ అని చెప్తాం. ప్రకృతి ఉపాధ్యాయుడు, గురువు. అయితే నేచర్ ఇస్ ద బెస్ట్ ప్రీచర్ ఆల్సో. టీచర్ అంటే బోధించేవాడు, ప్రీచర్ అంటే కూడా బోధించేవాడు, అంతకంటే ఎక్కువ అనమాట. హూ టీచర్స్, PESEH, PRESEH, preachers. Preach is different from teaching. సో ద సృష్టికర్త ఇందాక సీతాదేవి ప్రకృతి అని చెప్పింది అమ్మాయి. ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు. ప్రకృతి కూడా పరమాత్మ చేత సృష్టించబడింది. అందుకనే ప్రకృతి ఆరాధన. మొన్న ఎవడో పోయి కృష్ణమ్మకి మంగళహారతి పెట్టాయన్నాడు ఒకడు. ఎవడు అధికారం ఉంటే ఆడు పడతాడు. కృష్ణమ్మకి హారతి పట్టడం ఏంటి? చెట్లకు పూజ చేయడం ఏంటి?
గుట్లకు పూజ చేయడం ఏంటి, కొండకు పూజ చేయడం ఏంటి, కొండకు ఎక్కడ పూజ చేస్తారా అని ఇంద్రుడికి కోపం వచ్చింది. ఏం జరిగింది? పరాభవం జరిగింది. ఇంద్రుడికి ఎప్పుడు పరాభవాలే. పెక్యులర్ ఫెలో ఇంద్ర. ఇంద్ర అంటే ఇండియాలకు అధిపతి. ఈ షుడ్ బి ద మాస్టర్. జాతి భేదము లేక జనులకు ఆశ్రయం ఇచ్చి సర్వ సమత్వంబు తాటు తరులు. హిందూ పెంచుతున్నాడా, ముస్లిం పెంచాడా, ఎవడు పెంచాడు, ఎవడు కోసుకుంటున్నాడు? తనువుపై మనకింత తమకంపు వలదంచు చలి ఎండల వానల సైచు గిరులు. మనకేమో కూలర్లు కావాలి, ఢిల్లీలో రేపు అక్టోబర్ వస్తేనేమో బ్లాంకెట్లు కావాలి, ఇప్పుడేమో సమ్మర్లోనేమో ఏసీలు కావాలి. రేపు మాపడి కంచు వాపోవ వలదంచు విహగముల్ సంతృప్తి విద్య గలవు. ఏమైతే సాయంత్రం వేసుకోవచ్చు సాంబారు, బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. రేపు పొద్దునైతే ఇంకా బాగా టేస్ట్ వచ్చింది చెప్పింది పక్కన ఆవిడ. జగతి నిత్యము కాదు సంసారమది భ్రాంతి అనుతు బోధించును ఆకసంబు. ప్రాణముల్ వేడి తనునాడు మృగములనైనా నేను నాదని అను ఉరవయంత అయినా. ప్రకృతి బోధించు సత్యమి మర్మమెల్ల తెలియచేయనది ఏ విద్య తెలుసుకొండు. ఇటువంటి విద్యని నేర్పాలి పిల్లలకి. ఎవరికి అవకాశం ఉంది? తల్లిదండ్రులు చెప్పలేరు, స్కూల్లో టీచర్లు వాళ్ళ సిలబస్ వాళ్ళు చెప్తుంటారు. తల్లిదండ్రులు చెప్పగా ఎవరు చెప్పకపోతే పిల్లలు నాశనం కాక ఏమవుతుంది? ఇందాక ఒక మాట అని చెప్తూనే అనుకున్నాం. సీతారామ కళ్యాణము, కన్నెత్తి దూరకపోవటము. నేను 30 సంవత్సరాల క్రితమే చూసాను. కూల్ డ్రింక్ లో ఒకటే కూల్ డ్రింక్, భార్య భర్తలు, ఇంకా పెళ్లి కాలేదు. నాట్ నౌ, 35 years బ్యాక్. ఒకటే కూల్ డ్రింక్ తెచ్చి 2 స్టాక్స్ పెట్టారు. మా నాన్న అంటే ఇదేందిరా అని. అది అంతే నాన్న అన్నాను. ఏమని చెప్తాం? ఒక శిష్యుడు తన గురువు గారికి కొన్ని ఫలాలు సమర్పించుకున్నాడు. ఆ గురువు ఏం చేశాడు? ఆ ఫలాన్ని ముక్కలు చేసి అందరికి పంచమన్నాడు. పనిచేయటప్పుడు మొదట ఎవరికి ఇవ్వాలి అని సమస్య వచ్చింది. మా దగ్గర జనరల్ గా ఏమిటంటే ఆయన ఒక ప్లేట్ నాకు ఆఫర్ చేస్తుంటారు. చాలా అమాయకత్వం అనమాట. మొన్న చెప్పిన కదా, అక్కడే నాయకురావు వచ్చేదాకా పూజ చేయొద్దని చెప్పాడు అంటాడు పూజారి. నాకు కోసం కోపం వస్తుంది. ఇది ఎక్కడ గుడి? అప్పుడు గురువు గారు శిష్యునితో, నాయన నీకు అత్యంత ప్రీతిపాత్రుడైన వారికి మొదట ఇవ్వు అన్నాడు. వెంటనే ఆ శిష్యుడు కొన్ని ముక్కలు తన నోట్లో వేసుకున్నాడు. బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి సేవదలకు పంచమన్నప్పుడు పంచేవాళ్ళు ఏం చేయాలండి? నిర్మల, అందరికి పంచాలా, చివరికి మిగులుతో లేదని ముందు మనం జేబులో పెట్టుకోవాలా? నిర్మల, ఎనీబడి? సాయిరామ్ సార్, చెప్పండి సార్. బిస్కెట్లు ఇచ్చి సేవదలకు పంచమంటే స్వామి సేవదలు పంచాలా, మనకి చివరిలో మిగిలితే లేదు మనం జేబులో పెట్టుకోవాలి. ఆ జేబులో 2, ఈ జేబులో 2 పెట్టుకోవాలా? అందరికి పంచాలి సార్, సేవదలు ముందు తీసుకోకూడదు. అది పూర్వకాలం. ఇప్పుడు నువ్వు సేవదలు చూడలేదేమో. లే సాయిరామ్, అందరికి ఇవ్వాలి సాయిరామ్. నేను భజన పోయి వచ్చా కూడా ప్రసాదం దాంట్లో అందరికి ఇస్తా వస్తాను సాయిరామ్. నువ్వు కళ్ళు పెట్టి చూడు, నేను పుట్టపర్తిలో చూసిన ముందు వాళ్ళ జేబులో పెట్టుకున్న వాళ్ళు. లే సాయిరామ్, స్వామి ప్రసాదం అందరికి ఇవ్వాలి కదా సాయిరామ్. నేనేం చెప్పగలను నీకు? ఓకే. ఈ శిష్యుడు కొన్ని ముక్కలు తన నోట్లో వేసుకున్నాడు. అందరూ కూడా గురువు గారికి మొదటి ఇస్తారనుకున్న మిగిలిన శిష్యులు ఇతని చర్యను తీవ్రంగా విమర్శించి నువ్వు గురువు పట్ల అపచారం చేస్తున్నారు అన్నారు. అని గురువు మంచోడు. అతని మీద మీ కోపం ఎందుకు? వాట్ ఈ హ్యాస్ డన్ ఈజ్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. అతను చేసిన సముచితమే.
అతను చేసిన పని అతని ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్వరూపేందు భక్తి నిరూపించింది. ఈశ్వరుడు అంటే ఎవరు అనుకున్నారు? ఎక్కడ గుళ్ళో ఉన్నాడా, గోపురంలో ఉన్నాడా? చాలా బాగా చెప్పాడు వేదంలో 5వ మనం. ఆత్మ ఇట్సెల్ఫ్ ఈశ్వర. ఆత్మ ఇట్సెల్ఫ్ విశ్వం. మనలో ఉన్న ఆత్మ, విశ్వంలో ఉన్న కాన్సెప్ట్ మనం గుర్తించగలిగితే లోకం చాలా బాగుంటుంది. చాలా బాగుంది మన మంత్రం. తొందరగా ముగించాడు 4, 5. టోటల్ ఎసెన్స్ ఇది ఆత్మ ఇట్సెల్ఫ్, పరమాత్మ. నీలో ఉన్న ఆత్మయే. ఆత్మ అంటే ఏమనుకున్నావు? ఇది గురువులకు గురువు. మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎక్కడ గురువులకు గురువు దొరుకుతాడా? పంగనామం పెట్టి గురువు దొరుకుతాడు. ఆత్మ ఇట్ సెల్ఫ్ ద పర్ఫెక్ట్ గురు, ఇది సుప్రీం గురు. అంత మించిన గురువు లేడు. ఫాలో ద కాన్షియస్. అందుకని ఆత్మను ఆ విధంగా అనాది కాలం నుంచి ప్రాచీన మహర్షులు గురువు అంటే ఎవరు కాకుండా భగవంతునే గురువుగా భావించి, ఆరాధించి, సేవించి ధరించిన వాడు. సో భగవంతుడు ఏంటంటే మన స్వామి ఆయన చెప్పాడు రుద్రంలో 16 శక్తులు ఉండాలని చెప్పి. స్వామి యొక్క దేహంలో రుద్రం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఉన్న వాళ్ళకి నేనేం చెప్పలేను. ఇప్పుడు క్యాసెట్ పెట్టుకుని వినండి. స్వామి యొక్క దేహంలో 16 అవయవాలకి, 16 భాగాలకి ఒక్కొక్క శక్తిని ఆపాదించడం జరిగింది ఆ పూజా విధానంలో. సో భగవంతుడు అంటే షోడశ కళా నిధికి. భజన పాడమని పాడలేదు నా సత్సంగం ముందు. ఎవరు పాడాలి? శోభా మీనాక్షి. సాయిరామ్ సార్. ఎందుకు పాడలేదు? అంటే కింద పేరు వేస్తారు అనుకున్నాను సార్. ఎవరు వేరు ఇక్కడ, పేర్లు వేరు పాడు. ఓకే. లలిత పరమేశ్వరి మాహేశ్వరి జననీ, లలిత పరమేశ్వరి మాహేశ్వరి జననీ, జయ హో జగదీశ్వరి రాజేశ్వరి జననీ, జయ హో జగదీశ్వరి రాజేశ్వరి జననీ, నీలాంబరి కాదంబరి కామేశ్వరి జననీ, నీలాంబరి కాదంబరి కామేశ్వరి జననీ, లలిత పరమేశ్వరి మాహేశ్వరి జననీ, వరదాయిని నవమోహిని జై భవాని జననీ, వరదాయిని నవమోహిని జై భవాని జననీ, మృదుభాషిణి విద్వేషిణి మధురీపురి జననీ, మృదుభాషిణి విద్వేషిణి మధురీపురి జననీ, అఖిలాండేశ్వరి అభయ ప్రదాయిని జననీ, అఖిలాండేశ్వరి అభయ ప్రదాయిని జననీ, పర్తిపురి జననీ శ్రీ సత్య సాయి జననీ, పర్తిపురి జననీ శ్రీ సత్య సాయి జననీ, షిరిడిపురి జననీ జగదంబే జై జననీ, షిరిడిపురి జననీ జగదంబే జై జననీ, లలిత పరమేశ్వరి మాహేశ్వరి జననీ, జయ హో జగదీశ్వరి రాజేశ్వరి జననీ, నీలాంబరి కాదంబరి కామేశ్వరి జననీ, వరదాయిని నవమోహిని జై భవాని జననీ, మృదుభాషిణి విద్వేషిణి మధురీపురి జననీ, అఖిలాండేశ్వరి అభయ ప్రదాయిని జననీ, పర్తిపురి జననీ శ్రీ సత్య సాయి జననీ, షిరిడిపురి జననీ జగదంబే జై జననీ, లలిత పరమేశ్వరి మాహేశ్వరి జననీ. సాయిరామ్ అండి. థ్యాంక్ యూ. శ్రీమతి శంకర్ సరస్వతి గారు. సాయిరామ్ గురుజీ. ఇప్పుడు మరి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ గురించి అడిగారు. దాని గురించి ఒక ఇన్సిడెంట్ సాయిరామ్ పుట్టపర్తిలో జరిగింది. అది 2013వ సంవత్సరం సాయిరామ్. నేను అక్కడే ఉన్నాను. అది వైట్ ఫీల్డ్ డాక్టర్స్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఆ టైంలో, ఆ సమయంలో కేరళ నుంచి సేవాదళ్ళు వచ్చారు. అందులో ఒక సేవాదళ్ళి వాళ్ళ హస్బెండ్కి అసలు వెళ్ళొద్దు అన్నారు.
కానీ లేదు అందరూ వెళ్తున్నా నేను కూడా వెళ్తాను సేవకు అని చెప్పి పుట్టపర్తి వచ్చారు ఆవిడకి క్యాంటీన్ లో పాత్రలు తోమే డ్యూటీ వేశారు. సరే అవన్నీ కడగడం తోవడం అవన్నీ చేస్తుంది. అయితే ఒక రోజు 3-4 రోజులు చేసిన తర్వాత ఆమె తెలుసుకున్నది ఏంటంటే ఆవిడ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రంతో ఉన్నటువంటి బంగారం గొలుసు కనపడలే, అది ఎక్కడో పడిపోయింది. సో దాని గురించి అంతా వెతికారు ఆవిడ. తర్వాత సేవదళకి ఇచ్చినటువంటి ఆ బంగ్లాలో కూడా అందరిని అడిగారు, అమ్మ ఇట్లా నా మంగళసూత్ర తాడుతో సహా పోయినాయి, నీకు ఎవరికన్నా దొరికిందా కనపడింది అంటే వాళ్ళంతా కూడా మాకేం దొరకలేదు అని అన్నారు. అందరిని అడిగింది, క్యాంటీన్ లో వాళ్ళని అడిగింది, ఎక్కడ దొరకలా. సరే ఆ రోజు ఆవిడ డ్యూటీ అయిపోయింది, ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఆవిడ కూడా మామూలుగానే డ్యూటీ చేస్తున్నది, పోయినప్పుడు కూడా మనసులో బాధపడుతున్నట్టుంది. అంటే హస్బెండ్ తిడతారు వెళ్ళొద్దంటే వెళ్ళేవో పోగొట్టుకున్నామని. కానీ ఆవిడ కల్చరల్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్వామికి దివ్య మహాసమాధికి ఏం దండం పెట్టినా మనకు తెలియదు ఆవేదన. హస్బెండ్ తిట్టడం కాదమ్మా, శ్రీమూర్తికి మంగళసూత్రం ఎంత ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అంటే వెళ్ళొద్దన్నారు కదా అండి, అందుకని వెళ్ళాను. ఇట్లా జరిగిందని ఆ భయం ఒకటి ఉంటది. ఇది పోయిందనికన్నా పెడతా ఏమో ఒక్కొక్కరి సైకిల్ ఒకలా. మీరు అన్నది కరెక్ట్, శ్రీమూర్తికి మంగళసూత్రం చాలా ప్రధానం, మీరు అన్నదే కరెక్ట్ సాయిరామ్. సో ఆవిడ బాధపడుతూ స్వామికి ప్రార్థన చేసుకున్నట్టుంది. తర్వాత ఆ రోజు లడ్డూల ప్రసాదం ఇచ్చారండి వైట్ ఫీల్డ్ వాళ్ళు. అందరికీ ప్యాకెట్లో పెట్టి లడ్డూలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈవిడ కూడా లడ్డూ తీసుకున్నారు, బయటకు వచ్చేసారు. అక్కడ తినకుండా బయటకు వచ్చేసి సేవదళ రూమ్ కి వెళ్ళారు. వెళ్ళి మీకు ప్రసాదం వచ్చిందంటే అందరూ వచ్చింది, కొంతమందికి రాలా సేవలో ఉండిపోవటం వల్ల. సార్ నా దగ్గర ఉంది నేను పెడతానని చెప్పి ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ లడ్డు ప్రసాదం తీసేసరికి, ఆ లడ్డు చిరిపేసరికి అందులో ఆవిడ పోయిన మంగళసూత్రం ఏది పోగొట్టుకుందో ఆవిడ మెళ్ళది అది ఉందండి. సో ప్రసాదం పంచటం వలన స్వామి ఎంత మిరకలు చూపించారో చూడండి. కాబట్టి మనకి ఎవరన్నా ప్రసాదం ఇస్తే నలుగురికి పంచుకుంటాం మంచిదని నాకు అనిపించిందండి ఆ రోజు. ఈ విధంగా స్వామి వారండి మన ప్రార్థన వింటారు, ఆమె ఆవేదన విన్నారు చక్కగా. ఆవిడ అందులో ఇంకా కుంకుమ ఏదో ఉందని కూడా అనుకున్నారు. ఈ విధంగా స్వామి వారి కరుణ వ్యక్తపరిచారండి. ఇది సనాతన సారథి పుస్తకంలో కూడా వచ్చిందండి. దీన్ని నేను బాల వికాస్ పిల్లలతో నాటిక కూడా వేయించానండి ఈ ఇన్సిడెంట్ ని. సాయిరామ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను చదివాను, మీరు మొదలు పెట్టగానే నాకు గుర్తుకొచ్చింది కేరళ సేవదళ అనగానే. ఎంత పెద్ద మెమరీ. నేను ఒక ఇన్సిడెంట్ చెప్పనా సార్ మీరు చెప్పిన దానికి ఎగ్జాంపుల్. టైమ్ ఈజ్ రన్నింగ్, మాట్లాడు. స్పోర్ట్స్ మీట్ అవుతుంది కదా సార్ పుట్టపర్తిలోని, మేము ఫ్యామిలీ మొత్తం అందరం వెళ్ళాం. అక్కడ సేవదలు అందరూ ఉన్నారు. అక్కడ క్యాలెండర్స్ లడ్డూలు పంచి పెడతారు. అయితే సేవదలు అందరూ ఎవరు మట్టుకు వాళ్ళు పెట్టించుకుంటున్నారు జేబుల్లోని. ఒక అతను పాపం 70 years అతను దగ్గరికి వెళ్ళి పిలిచి వాళ్ళని ఒక లడ్డు క్యాలెండర్ అడితే వాళ్ళు చాలా గట్టిగా కసిరేరు. కసరగానే పాపం ఊరుకుంటారు. మా వారు లేచి ఆ స్కార్ఫ్ ముందు తీసి పోయన్నారు. మీరేం అలా చెప్తున్నారంటే, నీకు ఆ స్కార్ఫ్ పనికి రాదు, నువ్వు సేవ చేయడం రాలేదు, ముందు ఆ స్కార్ఫ్ తీసి అతని మెళ్ళలో వేసి ఆ పెద్ద అతని మెళ్ళలో వెయ్యి, లడ్డూలు క్యాలెండర్లు మీరు తీసుకోవడం కాదు వచ్చిన వాళ్ళందరికీ ఇమ్మన్నారు స్వామి అని చాలా కోపం అయిపోయారు. నేను అంటాను అలా అనకండి అంటే, నోరు మూసుకో, నువ్వు సేవదలంటే దాని అర్థం ఏంటి మీకు తెలియదా, సేవ చేయడానికి వచ్చారు స్వామి ఇది పేరు మీరు పాడు చేసిన అది చాలా కోపం అయిపోయారు సార్. ఈ రోజు మీరు చెప్పగానే నాకు అది గుర్తొచ్చింది ఆ ఇన్సిడెంట్. సాయిరామ్ సార్. స్కార్ఫ్ అప్పటిదాకా సేవదాలు కాకుండా మెడలో స్కార్ఫ్ వేసుకుని తన వాళ్ళు ముందు గుర్తు పెట్టాను. నేను ప్రశాంత్ నిలయంలో చూసిన వాళ్ళు గుర్తుపెట్టి మళ్ళీ స్కార్ఫ్ చేసి బయటకు వెళ్ళిన వాళ్ళు. ఓకే, షుడ్ నాట్ స్పాయిల్ అవర్ బ్రైట్. ఇప్పుడు ఈ టాపిక్ అయ్యేదాకా నేను టుడే ఐ విల్ కంటిన్యూ అండి. ఇంట్రెస్ట్ వాళ్ళు ఉండండి, మిగిలిన వెళ్ళిపోవచ్చు. రాత్రి ఒక ఆయన అడిగాడు, ఈ సత్సంగం ఎప్పుడు దాకా చెప్తారు అంటే, జనాలు వచ్చేదాకా చెప్తారు. జనాలు ఎప్పుడు దాకా వస్తారంటే నాకే తెలుసు, రాకపోతే రాకుండా చేస్తాను నేనే. అదేంటి సార్ అన్నాడు, రకరకాల కండిషన్లు పెడతా, డిసిప్లిన్ అంట, ఇవాళ వస్తారు రేపు వస్తారు, రేపు తట్టుకోలేక వాళ్ళే మానేస్తారు. నా ఇంటికి నేను మానేను, వాళ్ళు రాలేదు నేను ఆపేసాను, నెప్పం మాత్రం నెప్పమే వాళ్ళ మీదే పెడతాను, అప్పటిదాకా కంటిన్యూ చేస్తాను. మీరు భలేవారు సార్ అండి, నేనుగా స్వామి చెప్పిన మాట చెప్పాను. ఇప్పుడు భగవంతుడు అంటే షోడశ కళాపూర్ణుడు అండి. నేను చాలాసార్లు చెప్పాను కానీ ఈ థాట్ నాకు ఎప్పుడూ రాలేదు.
నేను గురు పౌర్ణమి సత్సంగాలు 30 దగ్గర దగ్గర 30 గురు పౌర్ణాలు మాట్లాడాను ఇప్పటికి. అంటే ఒక్క సందర్భంలో మాత్రం కేవలం ఇప్పుడు చెప్పబోయే వ్యాసుడి గురించి చెప్తాము, ఇందాక ఒక 5-6 సత్సంగాలు చెప్పిన అంశాలు అవన్నీ ఈజీ, ఒకటప్పుడు కబర్లు, అవన్నీ స్టోరీ టెల్లింగ్. కానీ దిస్ ఈజ్ ద రియల్ గురువు అంటే అండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ టు నారేట్ అండ్ సత్సంగా. ఇప్పుడంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను మీకు తెలియదు. అక్కడంటే నుంచుని చెప్పాలి. నుంచునంటే పోడియం మీద పేపర్ పెట్టుకుని చెప్తారు. చాలా మంది పుట్టపత్తులను పెట్టుకుంటారు, దట్ డిఫరెంట్ అనుకోండి. నాకు ఎప్పుడు పేపర్ చూసి చెప్పడం అలవాటు లేదు. అది బై హార్టెడ్ ది సబ్జెక్ట్. ఇప్పుడు చెప్పబోయే అంశాన్ని బై హార్ట్ చేసుకుని చెప్పగలనా లేదా నీకు డిసైడ్ చేసుకున్న తర్వాత పుట్టగొండలో ఒక గురు పూర్ణంలో చెప్పానండి. భగవంతుడు అంటే ఏంటి? ఇదండి, ఈ 16 కళలు భగవంతుడు. నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు ఏమిటా 16 కళలు. బ్రహ్మానందం పరమ సుఖదం. రాసుకోండి, ఇది ఎప్పుడైనా లిస్ట్ అవుట్ చేసుకోండి. నేను ఆశ్చర్యమైన ఇప్పుడు ఈ సత్సంగం ముందు సీరియల్ నెంబర్ వేస్తే 16 ఏంటి భగవంతుడి దగ్గర 16 కళ్ళు అంటే ఇవి. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వందా. ఈ పద్యం రాసుకుని సీరియల్ నెంబర్లు వేసుకుంటే తెలుస్తుంది. ద్వందా వేసాను పక్కన. ద్వందాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సో ఈ విధంగా భగవంతుడికి 16 యొక్క కళల్ని నెవరేసుకుంటూ ప్రాచీన మహర్షులు ఆ భగవంతుడే గురువు, గురువు అంటే వేరే కాదు అనే భావంతో ఆయన్ని పూజించేవాళ్ళు, ఆయన సేవించేవాళ్ళు, ఆయన విశ్వసించేవాళ్ళు. ఆ గురుత్వాన్ని పొంది చైతన్యమూర్తులు అయ్యేవారు ప్రాచీన ఋషులు. ఈ అంతరార్థాన్ని గుర్తించేవాళ్ళు, ప్రవర్తనలో పరివర్తన తెచ్చుకునేవాళ్ళు. ప్రవర్తన పరివర్తన 2 పదాలు ఒక రకంగా ఉంటాయి, వాళ్ళు చాలా తేడా అర్థం ఉంటుందండి బాబు. ప్రవర్తన ఏంటి, పరివర్తన. అది రాకపోతే 34 సంవత్సరాలండి, 48 సంవత్సరాలండి, ఇవన్నీ సంవత్సరాలు లెక్కలేదు. 52 గ్రంథాలు రాశాయంటే తగలబెట్టుకోవడానికి. దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని గుర్తించుటే ప్రధాన లక్ష్యమని విశ్వసించారు. ఇక్కడ అద్భుతమైన డెఫినేషన్ చెప్పారండి. గురుత్వం అంటే నేను గురుత్వం సేకరించాను, కొన్ని మంత్రాలు చెప్పాలని, ఇవన్నీ కూడా లేనిపోయిన డిస్కషన్ పెట్టుకోవద్దు. మనం మంత్రం చెప్పదలుచుకుంటే చెప్పుకో. గురుత్వం అనగా ఇట్ ఈస్ ద డెఫినేషన్. గురుత్వం అనగా దివ్యత్వమైన దైవత్వము. గురుత్వం అంటే దివ్యత్వమైన దైవత్వము. దిస్ ఈస్ ద నేకెడ్ ట్రూత్. సో ఒక్కొక్క పదానికి బ్రీఫ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టుడే విల్ కంప్లీట్ ద టాపిక్. బ్రహ్మానందం అంటే ఇది. బ్రహ్మానంద రూప శ్రీ సాయి దేవ బృంద విహార ఆనంద చంద. శోభా మీనాక్షి బ్రహ్మాండంగా పాడింది. సార్ మీరు సత్సంగం బ్రహ్మాండంగా చెప్పారు సార్. ఇవాళ ముగ్గు బ్రహ్మాండంగా వేసిందండి సార్. మీ లలిత బ్రహ్మాండం చేశారు సార్. ఒక 500 మంది భోజనం పెట్టి బ్రహ్మాండంగా చేసామా? నేను శుభ మీద నేనేం అంటలేదు. దిశనాడు బ్రహ్మానందం వాళ్ళు ఊతపదంగా వాడేస్తారు. మనం ఇప్పటి నుంచి ఇంకోసారి బ్రహ్మానందం వండర్ఫుల్ అనే మాట వాడదాం. నిచ్చెన ఉంటే బ్రహ్మానందం అది 10వ మెట్టు. ఫస్ట్ మెట్టు ఏంటంటే మానుష్య ఆనందం. ఫస్ట్ మెట్టు మానుష్యానందం, 10వ మెట్టు బ్రహ్మానందం. మళ్ళీ స్వామి చెబుతున్నారు, ఇట్లా నువ్వు నిచ్చెన మెట్టులాగా మళ్ళీ డిఫరెన్షియేట్ చేయకు. బ్రహ్మానందం అంటే ఏదో ప్రత్యేకమైన స్థితిని అనుభవించడం. మీరు భ్రాంతిలో ఉన్నారు. లేట్ కావచ్చు, మమ్మల్ని డిస్టర్బ్ చేయకమ్మా.
ఎందుకు లేటుగా వస్తావు? వీలు చూసుకొని రావటం కాదు, వీలు చేసుకొని రమ్మని చెప్పాను నేను. మీకు అర్థం కావట్లేదు. నాకు 1,00,000 పనులు, నేను పక్కన పెట్టి ఎటు పోకుండా, ఫంక్షన్ పోకుండా ఇంట్లో కూర్చున్నాను నేను. సో బ్రహ్మానందం అనేది అదేదో ప్రత్యేకమైనది కాదు. సో ఎవరి టు అండర్స్టాండ్ దిస్, రియలైజ్ దిస్, గ్రహించమని చెప్తున్నారు స్వామి. ఏమిటి బ్రహ్మానందం అంటే? జగత్తే బ్రహ్మానందం. బ్రహ్మానందమే జగత్తు. జగత్తు అంటే జ పుట్టడం, గట్ నశించడం. మరి ఇదేంటి సార్ మీరు కింద ఫస్ట్ ల్యాడర్ అన్నారు? దేర్ ఆర్ సమ్ స్టేజెస్ ఆర్ దేర్ ఫర్ ఆనందం. ఈ ఆనందం అనేది మన ఎక్కడైందంటే మన మానసిక స్థితి. ఇక్కడ పోతే ఆనందంగా ఉందండి, ఏ రోజు రాలేదు మీరే అంటారు, నేనే అంటున్నాను. ఇక్కడ కూర్చుంటే ఆనందం ఉంటుంది ఈ సత్సంగంలో. వేరే చోట ఇలా ఉండాలని రూలేం లేదు. అకార్డింగ్ టు విల్లర్ ప్రజర్ దే విల్ డూ ఇట్. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తారు, మన ఇష్టం. అక్కడ ఇష్టం ఉంటే పోవాలి, లేకపోతే మానేయాలి. మనమే చెప్తున్నాం ఇక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ లభించట్లేదని. ఈ ఆనందం అనేది మెంటల్ స్టేట్, మానసిక స్థాయి. చేంజ్ ఇన్ ద మెంటల్ యాటిట్యూడ్, మానసిక స్థాయి మార్పులే ఆనందం అని చెప్పి అద్భుతమైన మాట అండి ఇది. అంటే నేను నెగిటివ్ గా పోవటమే. అక్కడ ఇట్లా ఉండదు, క్రమశిక్షణ ఉండదు, బాగుతూ ఉంటారు మాట, ఇవన్నీ పెట్టుకుపోతే నాకు ఆనందం తెస్తుంది అక్కడ. ఆనందములు అనేది మానసిక చేంజ్ ఇన్ ద మెంటల్ యాటిట్యూడ్ అండ్ మెంటల్ స్టేట్. ఆనందములు మానసిక స్థాయిలోని మార్పులే చేంజెస్. న్యాచురల్ గా ఏంటి? ధనకనక వస్తు వాహనాదులు, కీర్తి ప్రతిష్టలు, ఆరోగ్య భాగ్యాలు, విద్యా పాండిత్యాలు, ఏకఛత్రాధిపత్యం, ఇవన్నీ డిఫరెంట్ స్టేజెస్, వేరే రకరకాల స్థితులు. ఒక్కడికే ఉంటాయా అంటే ఒకడికే ఉంటే వాడు మహా గొప్పే. ఒకడికి ఇన్ని లక్షణాలు ఉండవు. వీటి ద్వారా పొందే ఆనందము మానుష్య ఆనందం. సో మంది నిజంగా మాట్లాడితే ఒకటి మానుష్యానందం కూడా కాదు. మన సోకాలు బ్రహ్మానందం అంటున్నామే, ఇట్స్ నాట్ అట్. మళ్ళీ వేరే రకంగా తీసుకోవద్దు. మానుష్యానందం బ్రహ్మానందం విడిగా లేదని చెప్తున్నాం, మళ్ళా చెప్తున్నాం. అవర్ మనం ల్యాడర్ లో ఫస్ట్ స్టెప్ కూడా లేవు. సో కాన్సెప్ట్ బ్రహ్మానందం. అటువంటి మానుష్యానందం లెక్కలే, ఆల్జిబ్రా లెక్కలండి. మానుష్యానందం కంటే 100 రెట్లు అధికము గంధర్వ ఆనందం. ఈ మ్యాథమెటికల్ లెక్కలు మాత్రం. గంధర్వ ఆనందం కంటే 100 రెట్లు పితృదేవత ఆనందం. అందుకని పితృదేవతను ఆనందపడతామని చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైందిగా రేపు భాద్రపద మాసం వస్తుంది, దగ్గరగా ఉంది. అడిగి పితృదేవతలకు అప్పుడు కార్యక్రమాలు పెట్టుకుందాం. అటువంటి పితృదేవత కంటే 100 రెట్లు అజానజ ఆనందం. అటువంటి అజానజ ఆనందం కంటే 100 రెట్లు అధికమైన దేవానందం. ఆ దేవానందం కంటే 100 రెట్లు కాకమ్మ లెక్కలని చెప్పిన ఇంద్రానందం. ఇంద్రానందం కంటే 100 రెట్లు బృహస్పతి. బృహస్పతి ఆనందం కంటే 100 రెట్లు సచ్చిదానందం. సచ్చిదానందం కంటే 100 రెట్లు అధికం ప్రజాపతి ఆనందం. ప్రజాపతి ఆనందం కంటే 100 రెట్లు హిరణ్య గర్భ ఆనందం. ఇప్పుడు ఆలోచించండి, 500 మందికి భోజనం పెట్టి బ్రహ్మాండంగా చేశానా అని అనకూడదు మనం. సో బ్రహ్మానందం ఇది సుప్రీం బ్లిస్. బ్రహ్మానందం ఇది హిరణ్య గర్భానందం. ఆ హిరణ్య గర్భానందమే బ్రహ్మానందం అన్నారు. మరలా చెప్తున్నారు, ఇన్ని రకాలు వందలు అంటే ఎన్ని సున్నాలు పెట్టుకోవాలి తర్వాత చూద్దాం. ఎవరైనా పెట్టి మేడం గారు, సరస్వతి గారు చెప్తారు రేపు. మేడం రేపు ఒకటి పక్కన ఎన్ని సున్నాలు లెక్కలు చేసి చెప్పండి దయచేసి. అటువంటి బ్రహ్మానందానికి మనుష్యానందానికి వ్యత్యాసం ఉందనుకోవటం సరైనది కాదు. మళ్ళా చూడండి, బాగా గొప్పతనం అదండి. ఈ భావన కేవలం మానసిక స్థాయిలోని మార్పు. మరలా అక్కడికే వెళ్ళారు. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షమే అన్నారు. బ్రహ్మానందానికి మనుష్యానందం ఎట్టి భేదం లేకపోయినప్పటికీ మన స్థాయిని బట్టి ఆనంద స్థాయిలో మారుతుంటాయి. బ్రహ్మానంద స్వరూపం అంటే మన స్వస్వరూపమే బ్రహ్మానంద స్వరూపము. స్వస్వరూపం అంటే ఏంటి? అది తెలుసుకోవడానికి సంస్థలకు వచ్చాను. నేను ఎవరని తెలుసుకోవడానికి ఒక సంస్థలకు వచ్చాను. అది మానేసి
నేను బాలయ్య గారు బాగా చెప్తానండి, డ్రామాలు బాగా వేయించానండి, 52 గ్రంథాలు రాశానండి, 6000 ఉపన్యాసం. ఈ స్వస్వరూపం తెలిసిందా అని అంటే స్వస్వరూపం ఏంటంటే తెల్లమొహం వేసే నాలాంటి ఎదివాడు మీరు వేస్ట్. మనం ఆర్గనైజేషన్కి వచ్చింది మన స్వస్వరూపం జ్ఞానాన్ని తెలుసుకోవడానికి. దట్ ఇస్ ద బేసిక్ ఇన్స్టెంట్ ఫర్ ఎవ్రీ సాయి డివోటీ. అది మర్చిపోయి నేను పొద్దున్న 5 సంవత్సరాల బట్టి నగర సంకేతం చేస్తున్నానండి. స్వస్వరూపం అనగా ఏమిటి? నువ్వంతా జాగ్రత్త అవసరం. ఎవరు నిద్రపోవట్లేదు. మరి మీరు నిద్రపోతున్నా నాకు తెలియదు. నేనైతే నిద్రపోవడానికి అవకాశం లేదు. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు నిద్ర రావడానికి. మంచిగా ఇడ్లీ పొంగల్ పెట్టారు పక్కన ఫంక్షన్లో, అక్కడ పోకుండా ఇక్కడ కూర్చున్నాను కడుపేట పెట్టుకుని. జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగా గుర్తించే, జాగ్రత్త లేదని తెలిపే జాగ్రత్తని స్వస్వరూపం. పదాలకు కొంచెం క్లిష్టంగా రాశారు స్వామి. తన ఉనికిని తాను గుర్తించడమే స్వస్వరూప సందర్శనము. స్వస్వరూపం అంటే అక్షరము, అక్షరమే ప్రణవము, ప్రణవమే బ్రహ్మము. యాతవాత మనమే బ్రహ్మస్వరూపము, అయమాత్మ బ్రహ్మ, తత్వమతి, అహం బ్రహ్మ. ఇవన్నీ వేద ఎసెన్స్ ఆఫ్ ది వేదాస్ ఏంటంటే నువ్వు స్వామి మీరు దేవుడా, నేను దేవుడు అనేది ఆఫ్ ట్రూత్, నువ్వు భగవంతుడు అనేది 100% ట్రూత్ అన్నారు స్వామి. అయినా మనం అట్టెట్లా అవుతున్నాడు అంటే ఏం చెప్తాం? నేను నువ్వు ఒకటే అని 100 సార్లు చెప్తే అట్టెట్లా అవుతుంది స్వామి? బ్రహ్మానందం అందుకునే తత్వానికి అనేక స్థాయిలు ఉన్నాయి. ఏం చెప్తుంటాం? ఇప్పుడు 54 మంది ఉన్నారు, ఒకటే పేరు మానవాన్ని పెట్టుకుంటే ఎటు నిలుస్తుంది? ఇప్పుడు శోభం మీనాక్షి అంటే పేరు పెడితే పాడనంది, మరి పాడలేదే అంటే. ఇప్పుడు 54 మందికే పేరు పెడితే పాడమంటే భూలోకంలో ఉన్న వాళ్ళందరూ మానవ అని పేరు పెట్టుకుంటే మానవ అదే సినిమాలో ఉంటుంది. ఏకం సత్ విప్రా బహుళ వదంతి. ఉన్నది ఒకటే అయినప్పటికీ తమ కర్మలు తమ స్థాయి తమ బాధ్యతలు వ్యత్యాసంగా గోచరించిన చేత ఆనందమునకు భిన్న భిన్న స్వరూపం ఏర్పడుతున్నవి. తండ్రి అంటున్నాము, తాత అంటున్నాము, ముత్తాత అంటున్నాము, కొడుకు అంటున్నాము, కూతురు అంటున్నాము, భార్య అంటున్నాము, చెల్లి అంటున్నాము, అన్న అంటున్నాము, తమ్ముడు అంటున్నాము. రెండు బ్రహ్మానంద స్థాయి ఎందుకు ఏ విధమైన స్థితిని మనసు అనుభవిస్తుందనే విషయాన్ని మనం గుర్తించాలి. చూడండి, అప్పుడప్పుడు హోటల్లో ఎంత శుభ్రం బెస్ట్ భజన పాడినప్పుడు చూడండి, నేను అనే నేను అంతమైనప్పుడు ఆనందం ప్రాప్తిస్తుంది కదా. ఐ అనే ఈగో కట్ ద ఐ అంటారు కృష్ణ జీసస్. విష్ణుప్రియ, Saidam uncle. you sing one bhajan. Huh? You sing one bhajan. Okay. Next. వీళ్ళ అమ్మాయి క్లాస్ లేదు, వాళ్ళ మేడం లో ఉంది, నా దగ్గరకు వచ్చింది బాబు. చూడండి, అమ్మాయి సిన్సియారిటీ మెచ్చుకోవాలా. వాళ్ళ అమ్మాయి వాళ్ళ గురువు గారు ఫంక్షన్ లో ఉంది పక్కన. ఓకే, యు రెడీ ఫర్ వన్ భజన్? Okay. నేను అనేది ఇమీడియట్ ప్లీజ్. ఇప్పుడు నేను అనేది వేదము, నేను అనేది వేదము. నేను కాకుండా నేనే ఉండటం వేదాంతం. పదాలు కొంచెం కష్టంగానే ఉన్నాయి. నేను అంటే మళ్ళీ ద్వైతం, నేను కాని స్థితి అద్వైతం. నేనంటే ఇంకోటి ఉన్నట్టు అనమాట. ద్వైతం క్షరం, అద్వైతం అక్షరం. అందుకనే వేదము, అందుకని కొన్ని విషయాలు చెప్పాలి, ఎక్కువ స్ట్రెస్ చేయకూడదు. వేదము ద్వైతం అంటారు, వేదాంతము అద్వైతం అంటారు. నేను వేదము, నేను కాకుండా నేనే ఉండటం వేదాంతం, ఉపనిషత్సారం. అటువంటి అక్షరతత్వాన్ని అంటే నాట్ పెరిషబుల్. శరీరం నశిస్తుంది, లోపల ఆత్మ నశించదు. ఆత్మ ఇస్ పర్మనెంట్, ఎటర్నల్. అటువంటి బ్రహ్మానంద స్వరూపుడు, అక్షర స్వరూపుడు, ప్రణవ స్వరూపుడు ఎవరు?
ఏ గురువు అవుతాడు? పగనామాలు పెట్టుకున్న గురువులంతా కాదు, కేవలం పరమాత్మ మాత్రమే బ్రహ్మానంద స్వరూపుడు. ఇది అక్షర స్వరూప, ఇది ప్రణవ స్వరూప. దట్స్ వై ద పరబ్రహ్మ తత్వమే ఇట్ సెల్ఫ్ ఇది గురుతత్వం. మన అదృష్టం కొద్ది మనకు దేవుడు గురువు ఒకడే. ఈ సింగ్ నౌ విష్ణుప్రియ. Okay, uncle. साई भजन बिना सुख शांति नहीं, साई भजन बिना सुख शांति नहीं, साई नाम बिना आनंद नहीं, साई नाम बिना आनंद नहीं, प्रेम भक्ति बिना उद्धार नहीं, प्रेम भक्ति बिना उद्धार नहीं, गुरु सेवा बिना निर्वाण नहीं, गुरु सेवा बिना निर्वाण नहीं, साई भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, जप ध्यान बिना संयोग नहीं, साई दर्शन बिना प्रज्ञान नहीं, प्रभु दर्शन बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, साई नाम बिना परमात्मा नहीं, साई नाम बिना परमात्मा नहीं, साई भजन बिना सुख शांति नहीं, साई नाम बिना आनंद नहीं, प्रेम भक्ति बिना उद्धार नहीं, गुरु सेवा बिना निर्वाण नहीं, साई भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना संयोग नहीं, प्रभु दर्शन बिना प्रज्ञान नहीं, साई दर्शन बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, साई नाम बिना परमात्मा नहीं, साई नाम बिना परमात्मा नहीं, साई भजन बिना सुख शांति नहीं। साई राम। Actually, she don't know the topic what I am telling. She joined in the middle. How relevantly she selected the bhajan, that's called awareness. అటువంటి ఎరుకతో బతకాలి, బతకడానికి కాలన. రెండవ వాక్యము బ్రహ్మానందం పరమ సుఖదం. We'll complete this topic అండి ఇప్పుడు టుడే. సుఖ స్వరూపం అంటే ఆత్మ, అది పరిపూర్ణమైన సుఖంతో నిండి ఉంటుంది. ఆత్మకు ఏడుపు లేదు, ఆత్మకు ఆకలి లేదు, ఆత్మకు దప్పిక లేవు, శరీరానికి మనసుకే దప్పిక. చెప్పాను కదా, నాకు మంచి ఇడ్లీ పెట్టాడు, పొంగల్ పెట్టాడు, నాకు కోపం వచ్చింది. ఏమో నువ్వు శుభ్రంగా డబ్బు తింటున్నా, నాకు లేదనుకున్నాను ఒక్క క్షణం క్రితం. వేదము భగవంతుని సుఖ స్వరూపుడు, భగవంతుడు అంటే యూ హ్యావ్ టు అండర్లైన్ దిస్. వేదం భగవంతుని సుఖ స్వరూపుడు అని ప్రకటించింది. డిస్క్రైబ్ వేద డిస్క్రైబ్ గాడ్ ఏ సుఖ స్వరూప. సుఖం అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను. అరే ఇడ్లీ తిన్నాను,
అరే పొంగల్ తింది ఎంతసేపు 3 గంటలు అది పొద్దున్నే తినలేని ఏడిచిన కాదు. సుఖం అంటే కేవలం శరీర సంబంధమైన సుఖమా, లేక మానసిక సుఖమా, లేక ఇంద్రియ సంబంధమైన సుఖమా అంటే వేదం చెప్పింది. ఎతో వాటో నివర్తంతే అప్రాప్య మానస, మనస్సుకు గాని ఇంద్రియాలు కానీ అగోచరమై అతీతమై ఆత్మతత్వాన్ని అనుభవించడమే నిజమైన సుఖం. దట్ ఈస్ కాల్డ్ గురుత్వం. అటువంటి సుఖస్వరూపుడైన పరమాత్మే గురుత్వం అని ఋతులు నిరూపించారు. 3వ పదం కేవలము. కేవలం అంటే మనకు తెలుసు వాడతారు. కేవలము మీరే రావాలంటే ఎట్లా నడుస్తారు గుళ్ళోకి? ఎవడే రావాలా. కేవలం మీరు మాత్రమే పఠించాలంటే ఎవరి పెడికంటూ భగవన్నామండి. కేవలం అనగా దేశకాలాతీతమైన స్థితి అన్న శక్తి దేశమునకు కాలమునకు పాత్రకు కట్టుబడక, స్వామి దేశానికి లేదు, కాలానికి లేదు, పాత్ర కట్టుబడ సర్వత్రా వ్యాపించిన దివ్య చైతన్యమే కేవలం. అటు కేవలము స్వరూపము. కేవల తత్వం ఎవరు? దేశ కాలానికి ప్రాంతానికి అతీతమైన వాడు ఎవరు? కేవలము డివినిటీ మాత్రమే, దైవత్వం మాత్రమే. 4వ పదం జ్ఞానమూర్తి. జ్ఞానం అంటే బ్యూటిఫుల్ డెఫినేషన్. అద్వైత దర్శనం జ్ఞానం అండి. ఎప్పుడన్నా జ్ఞానము అంటే ఒకటే లైన్ లో డాష్ డాష్ అని ఇస్తే ఈ ఆన్సర్ రాయాలి. అద్వైత దర్శన జ్ఞానం 2 లేరు. ఉన్న 56 మంది ఒకటే. ఆల్ 56 ఆర్ 1. మగ ఆడ మ్యాస్కులైన్ జెండర్, ఫిమేల్ జెండర్ కావచ్చు. మనందరిలో ఉన్నది ఒకటే ఆత్మతత్వం, అద్వైత దర్శన జ్ఞానం. అటువంటి ద్వంద్వాతీత స్థితిని పొందినవాడు దైవం. అటువంటి జ్ఞానమూర్తి అయిన దైవాన్ని గురువుగా స్వీకరించాలి. గురువు అనే చెప్పాక గైడ్ పోస్ట్. త్వరపోకుండా నాకు తెలియదు ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఈ గైడ్ పోస్ట్ గురువు. మార్గ నిర్దేశకం చేసి ప్రయాణికు సహాయం చేసేవాడు. నీ వెంట జంట కంట ఉంటూ ఏ విధమైన అవరోధాలు కలిగినను తప్పించి గమ్యంలో సురక్షితంగా చేర్చేవాడు గురువు. భౌతిక గురువులు, లౌకిక గురువులు ఎవరు చేస్తారండి? అటువంటి గురువు ఎవరంటే దైవం. తర్వాత వాడు ద్వంద్వాతీతం. ప్రపంచం అంతా ద్వంద్వమే. ఆల్ ద్వంద్వాస్. పొట్టి పొడుగు, లావు సన్నం, ఎరుపు నలుపు, తెలివితేటలు తెలివిలేకపోవడం, బిచ్చగాడు ధనికుడు, ఆల్ సుఖ దుఃఖాలు కష్ట నష్టాలు అతీతమైన స్థాయిలో ఉండి నిందలకు పొంగక, పొగడ్తలకు పొంగక, ఈక్వానిమిటీ, మమత్వం కాదు. మమత్వం అంటే 18 రోజులు ఏడ్చాడు గుడ్డోడు. భగవద్గీత సంబంధం లేకపోయినా ప్రశ్న వేసి 18 రోజులు ఏడ్చాడు. ఆ ప్రశ్న అయిపోతే 18 రోజులు ఏడ్చేవాడు కాదు. వాడు మమత్వాన్ని పెంచుకున్నాడు ధృతరాష్ట్రుడు. సమత్వం లేదు. సమత్వాన్ని అనుభవించు. ఎవరంటే కేవలం భగవంతుడు మాత్రమే. లేకపోతే వీడినావాడండి, ఇక్కడ ఫస్ట్ లైన్ లో కూర్చోబెడతారండి, నువ్వు చివరి కూర్చో. గగన సదృశం. గగనం అంటే ఆకాశం. సర్వత్రా ఎక్కడుంది ఆకాశం? మా ఊళ్ళో ఉంది. విష్ణుప్రియ ఊళ్ళో బాంబేలో ఉంది. దారాగిరిజ వేమూరులో ఉంది. విఠల్ భగవాన్ ఏలూరులో ఉంది. శోభా మీనాక్షి పార్వతీపురంలో ఉంది ఆకాశం. కళ్యాణ ఊరుగడ్డ హైదరాబాద్ లో ఉంది. ఆకాశం వల్ల సర్వత్రా వ్యాపించు తత్వం గలవాడు ఒక భగవంతుడు మాత్రం. గగన సదృశం. తత్వం అస్యాది లక్ష్యం. తత్వం అహం బ్రహ్మాత్మ, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. 4 మహావాక్యాలు. దీస్ ఆర్ ది ప్రైమరీ ప్రిన్సిపల్స్. దీస్ ఆర్ ది ఎయిమ్. లక్ష్యంగా భావించాలి. ఆ లక్ష్యాన్ని ప్రపంచానికి ప్రకటించువాడు. ఈ 4 మహావాక్య అంతరాత్వాన్ని గుర్తించి ఏకత్వానికి కూడిన శక్తి నిరూపించేవాడు గురువు. ఎవరైనా భగవంతుడు మాత్రమే. ఏకం తర్వాత వాక్య తర్వాత పదం. ఏకం అంటే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. ఓం ఓం ఒకటే ఏకాక్షరం బ్రహ్మ. ఉన్నది ఒక్కటే దేవుడు. మన పేరు పెడుతున్నాం. నీవు పుట్టకపోవడము, పుట్టిన తర్వాత నువ్వు గిట్టిన తర్వాత ఎల్లప్పుడు ఉండేది ఒక్కడే. ఆ ఒక్కడే ఎవరు అంటే భగవంతుడు మాత్రమే. తర్వాత శబ్దము నిత్యం. నిత్యం అంటే ఎట్టి మార్పు చెందనిది, శాశ్వతమైనది. నో చేంజ్లెస్, ఎటర్నల్. విమలం. విమలం అంటే మాలిన, నాట్ పొల్యూటెడ్. నో వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ పొల్యూషన్. ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటింగ్. వీఆర్
పంచభూతాలు మనకి ప్లెయిన్ గా ఇస్తే మనం పొల్యూట్ చేస్తున్నాం. విమలము అంటే మాలిన్య రహితమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన స్థితి. అచలము అంటే చంచలత్వం లేనిది. అంతటా తానే వ్యాపించి ఉండుట వలన తిరుగుటనే ప్రశ్నే లేదు. లోపల ఆత్మ ఉన్నాడు, ఆత్మ తిరగట్లేదు. దేహాన్ని ఉపాధిగా తీసుకున్నాడు, మనసుని తీసుకున్నాడు, కాళ్ళని తీసుకుని ఆయన అక్కడే కూర్చుంటాడు. ఆత్మ నన్ను మాత్రం ఊరంతా తిప్పుతాడు. సర్వదీ సాక్షిభూతం అంటే అన్నింటికీ సాక్షిభూతంగా ఉండేవాడు. సాక్షిభూతం అంటే మనకి తపోవనంలో ఒక చెట్టు ఉంది, ఒక చిలకేమో మామిడికాయ తింటుంది, ఇంకో చెట్టు చూడటల్లా. తినేదేమో మానవుడు, చూసేవాడు దేవుడు. సాక్షిభూతం, విట్నెస్ గవాయ్. జస్ట్ లైక్ పోస్ట్ మ్యాన్. ఒకటికేమో తెలుగు చేస్తారు, ఒకటే నవ్వుకుంటూ ఉంటున్నారు. ఆయన సంబంధం లేదు. అన్నింటే తానై, అన్ని తానై, అన్నింటినీ నటించినది తానైన సర్వములకు సాక్షిభూతుగా ఉండేవాడు. సర్వదీ సాక్షిభూతం. భావాతీతం, ఈయన భావరహితుడు. సర్వభావములందును ఉన్నప్పటికీ భావానికి అతీతుడు. గుణాలు ఉన్నట్టు కానీ గుణాతీతుడు ఆయన. లాస్ట్ త్రిగుణ రహితం. త్రిగుణములైన సత్వ రజో స్తంభములు అతీతుడు. గురువు అంటేనే గుణాతీతుడు, రూపవర్జితుడు. ఒక పర్టికులర్ గుణానికి సంబంధం లేదు, ఒక పర్టికులర్ రూపంగా అన్ని రూపాలు గురువే. అద్భుతమైన ఈ శ్లోకం అండి. 16 ఎవరైనా పాడండి. మంచిగా పాడేవాళ్ళు బ్రహ్మానందం, సిస్టమేటిక్ గా పాడేవాళ్ళు ఎవరైనా పాడండి బ్రహ్మానందం శ్లోకం. సాయిరామ్. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సత్య సాయి సమీడే. ఓకే, ఈరోజు ప్రాసెస్ ఒక 10 నిమిషాలు చేసుకుని ఇక్కడ కంక్లూడ్ చేసానండి. ఈరోజు 2 ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఒకటి ఆండాల్ గోదాదేవి జన్మదినం అండి. ఆండాల్ తల్లి అంటుంటారు. ఈ కలియుగం ఎప్పుడు ప్రారంభమైందంటే ద్వాపర యుగం అయిపోగానే ప్రారంభమైంది. దగ్గర 5,000 సంవత్సరాలు, 5,200 లెక్క మనకు నార్మల్ గా. అటువంటి కలియుగం ప్రారంభమైన 93rd ఇయర్ లో ఆండాల్ తల్లి అవతరించింది. ఈ కలియుగం ప్రారంభమైన తర్వాత నరనామ సంవత్సరంలో పుబ్బా నక్షత్రంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా శ్రావణ మాసం ఆరంభమైన తర్వాత ఆండాల్ తల్లి తులసి వనంలో విష్ణుచిత్తుల వారికి లభించింది. ఆయన విష్ణుచిత్తులు చాలా భక్తి గల మహనీయుడు. అందుకే ఆయన్ని పెరియ అల్వార్ అని లోకమంతా కీర్తిస్తుంది విష్ణుచిత్తుల వల్ల. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క మహత్యాన్ని బయటి లోకానికి తెలియజేసిన వాళ్ళను ఆల్వారులు అంటారు. ఆ ఆల్వారు ద్వాపరంలో ఒక 4, కలియుగంలో మొదటి శబ్దానికి చెందిన వారు ఒక 6. ఆ విధంగా అటువంటి నమ్మల్ వారితో పాటు ఆయన శిష్యుడైన మధుర కవి విష్ణుచిత్తుల వారి కుమార్తెగా ఆండాలతో కలిసి మొత్తం 12 మంది ఆల్వారు. ఎక్కడెక్కడ తమిళనాడు చూడండి, ఆల్వార్లు కూడా విగ్రహాలు ఉంటాయి. భగవంతుడు అంటే ఎవరు, ఆయన ఎలా ప్రేమించాలి అని లోకానికి ఆవిష్కరించిన మహనీయులు వీళ్ళంతా ఆల్వార్లు అంటే. దే నేరేటెడ్ అబౌట్ డివినిటీ
అది ఈ విష్ణుచిత్తుల వారు పాండ్య దేశ సభకు వెళ్ళి భగవంతుని అనుగ్రహించే తత్వం ఎట్లా ఉంటుంది అని నిర్ణయించి మహనీయుడు. డివినిటీ ఇస్ లైక్ దిస్, భగవంతుడు ఇలా ఉంటాడు. అప్పుడు పాండ్యరాజు ఆయన ఏనుగు అంబారిపై ఊరేగించి బట్టరిప్పాన్ అనే బిరుదు కూడా ఇచ్చాడు. అప్పుడు ఆ రాజు ద్వారా అన్ని సంపదతో విల్లిపుత్తూరు అని ఉంటుంది తమిళనాడులో. ఆలయ గోపురం ప్రాకారాదులకు కైకర్యం వినియోగించాడు. ఇచ్చిన డబ్బులు ఆయన సొంతంగా వాడుకోవాలా. నాకు ఎవరికైనా బయటికి పోయినప్పుడు డబ్బులు ఇస్తే నేను యాక్టివిటీస్ వాడుకుంటాను. నేను బట్టలు కుట్టించుకోవడం నా సొంతంగా వాడుకోను. మన వైజాగ్ పోతే ఒక ఆయన 5,000 ఇచ్చాడు, మళ్ళీ విడగొట్టాడు. సార్ 4,000 మీకు 1,000 రూపాయలు అమ్మవారికి అమ్మగారికి వెళ్ళగానే ఇవ్వమని చెప్పి రాగానే 1,000 రూపాయలు అమ్మగారికి ఇచ్చిన, 4,000 యాక్టివిటీస్ పెట్టిన. తులసి వనం పెంచి తులసి మాలలు కట్టి స్వామికి అర్పించేవాడు ప్రతిదినం. దిస్ ఈస్ ద డైలీ డ్యూటీ. ఒకనాడు ఆయనకు ఒక పాప తులసి వనంలో లభించింది. ఆయనకు సంతానం లేకపోవడం చేత ఆమెపై మమకారంతో కృష్ణుడిగా భావించి పెంచాడు. దొరికింది పాప, శ్రీటిరాజ్ కృష్ణ. శ్రీకృష్ణుడు యశోదము కనకుండానే లభించాడో ఈయన తన యశోదగా భావించి ఆ పిల్లని శ్రీకృష్ణ అంశగా భావించి పెంచుకున్నాడు. ఈ తులసి మాలని తమిళంలో కోదై అంటారు. తమిళ తెలిసిన వాళ్ళకి తెలుసు కోదై. ఇక్కడ బాగా వాడుతుంటారు తులసి మాలు, విపరీతంగా కడుతుంటారండి బాబు. అంటే మన దగ్గర కట్టరా అంటే కాదు. ఇక్కడ ఏ ఫ్లవర్ వెండ దగ్గర పోయినా తులసి మాల ఇంతంత మాలలు ఉంటాయి. ఆమెకు కోద అని పేరు పెట్టారు. సత్యనారాయణ వ్రతంలో రోజు లభించాక సత్యనారాయణ రాజు పెట్టినట్టుగా సంస్కృతంలో అది క్రమేపీ గోదాగా మారిపోయింది. దట్ కోదా కేఓడిఏ జిఓడిఏ గోదా. అటువంటి భగవంతుని కథలు గోదాదేవి చెబుతూ పెంచారు ఆమె తండ్రి. శ్రీకృష్ణ భక్తితో పెరిగింది. ఆమెను కృష్ణుడిగా భావిస్తూ తన యశోదగా భావిస్తూ విష్ణుచిత్తుల వారు ఎన్నో పాటలు పాడేవారు. ఆ గోదాదేవి అత్యున్నతమైన సౌందర్య రాశి. ఆమె తోటలోని పూలను పోసి రకరకాలుగా అందంగా పూలమాలలు కట్టి తను ధరించి అద్దం ముందు తన ప్రతిబింబాన్ని చూసుకొని మురిసిపోతూ ఆ మాలను పదిలంగా తండ్రికి ఇవ్వగా నేను ఒక ఆయన పెట్టాడు, మహనీయుడు పెడుతున్నాడు. మరి నాకు అర్థం కాదు, అందుకని గ్రూప్ లో పెట్టలా. అతను దండలు కట్టేవాడు ప్రతి పువ్వు నోట్లో పెట్టుకున్నాడు. దాన్ని ఎంగిలిగా భావించాడు ఒక ఆయన. మనం పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్, నెగిటివ్ అంటే నెగిటివ్ అండి. 1000 పూలు కలుతుంటే 1000 పూలు ముందు నోట్లో పెట్టుకుని తర్వాత సూదు కూర్చుతున్నాడు మరి ఒక ఆయన. ఆ మాలను పదిలంగా తండ్రికి ఇవ్వగా ఆ విషయము తెలియని మహాభక్తుడు శేషశైలి రంగనాథ స్వామి వారికి సమర్పించగా అర్చకులు స్వామి వారికి అలంకరింపజేసేవాడు. ఇట్స్ గోయింగ్ ఆన్ ఎవ్రీడే. గోదాదేవి నెమ్మదిగా ఈ విధంగా ఆ పరమాత్మ మీద భక్తి పెరుగుతూ ఆ పరాత్పరని తన భర్తగా ఊహించుకునేది. పెళ్లి చేసుకుంటే రంగనాథ స్వామిని చేసుకోవాలని త్రికరణశుద్ధిగా నిర్ణయించుకుంది. ఏ విధంగా ఎప్పుడు కావాలని మాలలు ధరించడం, తమ పక్కనే ఉన్న ఆయన ఊహించుకోవడం, దండ ఇవ్వటం, ఇలా జరుగుతుంటే ఒక రోజు ఏమైందంటే ఆ మాలలో ఒక కేశం వెంట్రుక కనుగొన్నాడు. అది కూడా వెంట్రుక అంటే నా వెంట్రుక అంటే చిన్నగా ఉంటుంది, మీ స్త్రీమూర్తుల వెంట్రుక పొడుగ్గా ఉంటుంది. తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నేను ఇవాళ కూర చేశాను, నా వెంట్రుక పెడితే నాకు తెలుస్తుంది. పొడుగు వెంట్రుక అంటే ఏ కూర చేసే వెంట్రుక పడిందని నేను దబాయిస్తా. ఐ నో ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఫిమేల్ హెయిర్. అది స్త్రీ కేశం అని తెలుసుకున్నారు. ఆ మాలలు తెచ్చిన మహాభక్తుని నాన్న దుర్భాషలాడారు. విష్ణుచిత్తుడు గబగబా కోపం వెళ్ళాడు. అప్పుడు పూలమాల అలంకరించుతూ స్వామివారితో సంభాషిస్తున్న పుత్రికను చూసి విపరీతమైన కోపం వచ్చింది. కత్తి తీసుకున్నాడు. చంపబోగా ఆ అమ్మాయి తన ప్రణయ వృత్తాంతాన్ని చెప్పింది. ఆ పేద బ్రాహ్మణుడు ఆ మాటలు నమ్మలేదు. అప్పుడు చంపబోతుంటే అదృశ్య రూపుడుగా స్వామి ప్రత్యక్షమై ఆమె ఎంత మాత్రం తప్పు లేదు,
ఆ అమ్మాయి తల్లో పెట్టుకున్న మాలలో నాకు అత్యంత ప్రీతిదాయకము యు అని చెప్పేశాడు. గోదాదేవి ప్రేమకి అర్చామూర్తిగా ఉన్న రంగనాథు చెలించి తన వద్ద ఉన్న అర్చకుడిని ఆదేశించి గోదాదేవిని విల్లిపుత్తూరు నుంచి పిలిపించుకుని శ్రీరంగ క్షేత్రంలో రంగవిలాస మండపంలో మానవ కళ్యాణంగా వివాహమాడినాడు. ఆమె స్వామి సన్నిధానంలో చేరిపోయింది. తండ్రి అయ్యో నా గోదా, ఓ రామ రామ ఇందాక దశరథులు ఏడిచినట్టుగా. ఆ భగవతత్వం తెలిసిన వాడు ఎందుకు రంగనాథుడు ఆ విగ్రహ రూపంలో ఆయనతో విలపించవలదు, మీరు మీ ఊరికి వెళ్ళండి, నేను గోదాదేవితో పాటు అక్కడికి వస్తాను అని ఆదేశించాడు. ఆ విష్ణుచిత్తులో విలిపుత్తూరు చేరేటప్పటికి స్వామి రంగరాజుగా గరుడ వాహనంపై గోదాదేవితో కలిసి వేంచేశాడు. ఆ విలిపుత్తూరు అసలు దేవాలయం వటపత్ర సాయిదే. అని గోదాదేవి రంగనాథుని పొందాక గోదాదేవి ఆలయం తర్వాత ప్రసిద్ధి చెందింది. సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపంగా అవతరించింది, భూమి అంతా తరింపజేసింది గోదాదేవి. ఏ విధంగా అయితే తల్లి తన పిల్లల్ని స్తన్యం ద్వారా పోషిస్తుందో, ఒక జంతువు పాలు ఇవ్వదండి, కేవలం కంటి చూపుతో ఏమా జీవరాశి పాలు ఇవ్వదు, కంటి చూపుతో పెంచుతుంది. చాలాసార్లు చెప్పాను మీకు. అలాగే గోదాదేవి తిరుపావై, నాచియార్, తిరుమణి అనే 2 దివ్య ప్రబంధం లోకానికి ఇచ్చి జీవరాశిని అంతా పోషిస్తోంది. గోదాదేవి 1200 ఇయర్స్ క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికుల 12 మంది ఆళ్వార్లు ఏకైక మహిళ. ఆ గోదాదేవి పాడిన 3 పాసురాలు మనం సంక్రాంతి అప్పుడు పాడుకుంటూనే ఉంటాం. ఆ విధంగా గోదాదేవి తాను రేపల్లెలో వల్లభామగా భావించుకుంది. ఆ రోజు నుంచి గోదాదేవి ఆండాలుగా పిలువబడింది. ఆండాల్ స్వామి వారి కీర్తించిన కీర్తనలే పాసురాలు. ఆ విజయనగర సామ్రాజ్య సార్వభౌముని శ్రీకృష్ణ దేవరాయలు ఆ అముక్త మాల్యద అని పేరు, దానికే ఇంకొక పేరు విష్ణు చిత్తీయం అంటారు. అముక్త మాల్యద ఇంకొక పేరు విష్ణు చిత్తీయం గ్రంథ రచన గావించాడు. చాలా మంది తెలియదు అముక్త మాల్యద అంటారు. మార్కులు జీకే ఆముక్త మాల్యద, అముక్త కాదు, ఆముక్త మాల్యద అంటే తీసివేసిన దండ. దిస్ ఇస్ ద మీనింగ్. ఆముక్త మాల్యద అంటే విజయనగరం ఎక్కడ రాశాడో కృష్ణా జిల్లాలో ఉంది, మేము దర్శించాం. శ్రీకాకుళం, అవునా? ఇది గిరిజ శ్రీకాకుళమేనా? లేదేమో గిరిజ. అవును మామయ్య గారు, శ్రీకాకుళమే. ఆంధ్ర మహావిష్ణువు కాకులేశ్వర స్వామి శ్రీకృష్ణదేవరాయలు. విష్ణుమూర్తి టెంపుల్ కదా? అవును, విష్ణుమూర్తి టెంపుల్. యా, అక్కడ కృష్ణదేవరాయల విగ్రహం ఉంది. ఆ ప్లేస్ లోనే ఆయన ఆముక్త మాల్యద, అముక్త అనక ఆముక్త మాల్యద అంటే తీసివేసిన దండ అంటే ట్రూ మీనింగ్. ఆముక్త మాల్యద. యా, ఈరోజు ఇంకొక విశేషం కూడా ఉందండి. అన్నవరం సత్యనారాయణ స్వామి జయంతి కూడా. యాక్చువల్ గా శ్రావణ మాసంలో శుక్లపక్ష విద్య సత్యనారాయణ స్వామి 1-2 నిమిషాలు ఎప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్. ఇతిహాసాల ప్రకారం అడిగిన అంటే అనినా, అడిగిన వరాలు ఇచ్చే దేవుడు కాబట్టి అనినా ప్లస్ వరం అన్నవరం. అనినా అంటే అడిగిన ఇచ్చేవాడు, అనినా ప్లస్ వరం అన్నవరం అయిపోయిన అన్నవరం దేవుడు అంటారు. అన్నవరంలో రత్నగిరి అనే కొండ మీద ఉంటారండి. గోదావరి జిల్లా వాళ్ళకి బాగా తెలుసు. ఈరోజు అటువంటి సత్యనారాయణ స్వామి జయంతి కూడా అండి. అది పుట్ ద టాపిక్ ఇప్పటికే కాలాతీతమైంది. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. సాయిరం భక్తవత్సలమ్మ గారు. సాయిరమ్మ. వైష్ణవి మా వారాహి మా, వైష్ణవి మా వారాహి మా, విశ్వేశ్వరి మా వాణి మా, విశ్వేశ్వరి మా వాణి మా, వైష్ణవి మా వారాహి మా, సత్యస్వరూపిణి సాయి మా, సత్యస్వరూపిణి సాయి మా, శాంతి ప్రదాయిని సంతోషి మా, సుఖ శాంతి ప్రదాయిని సంతోషి మా, వైష్ణవి మా వారాహి మా, విశ్వేశ్వరి మా వాణి మా, వైష్ణవి మా వారాహి మా, సత్యస్వరూపిణి సాయి మా, సాయి మా, సత్యస్వరూపిణి సాయి మా, శాంతి ప్రదాయిని సంతోషి మా, సుఖ శాంతి ప్రదాయిని సంతోషి మా, వైష్ణవి మా వారాహి మా. Sai Sairam. Only 2 bhajans conclude.